సత్యమే ఈశ్వరో లోకే సత్యమే పద్మాసనం సత్యమే ఈశ్వరో లోకే సత్యమే పద్మాసనం సత్యం మూలాని సత్యం మూలాని శరణం సత్యం నాస్తి పరం సుఖం సత్యం నాస్తి పరం సుఖం. దివ్యాత్మ స్వరూపులైన బాలబాలికలారా, embodiments of the divine, young men and women. సత్యమే భగవత్ స్వరూపము. Truth is God. సిరి సంపదలు, భోగభాగ్యములు సత్యమునే ఆశ్రయిస్తూ ఉంటాయి. The material prosperity, the comforts and conveniences, they all depend on truth. యావత్ ప్రపంచమును కూడాను సత్యమే మోయుచున్నది, భరించుచున్నది. It is the truth that bears the weight of the entire world. సత్యం నాస్తి పరో ధర్మ. సత్యమనే పునాదులపైనే ధర్మమనేటువంటి భవనము ఆధారపడి ఉంటున్నది. The mansion of dharma has got its foundation of truth. కనుక ప్రతి మానవుడు అనేక విధములైన ఆరాధనలు సల్పుతున్నప్పటికీ సత్యమే ప్రత్యక్ష దైవము. In spite of the fact that we follow so many spiritual pursuits, it is the truth which is most important. ట్రూత్ ఈజ్ గాడ్. Truth is God. ఏ దేశమందైనా, ఏ కాలమందైనా, ఏ వ్యక్తులందైనా సత్యము అత్యవసరము. At any point of time, anywhere, in any part of the world, in any individual, it is the truth which is most సత్యమే లేకుండా essential. జీవితమే లేదు. Bereft of truth, there is no life. ఇట్టి సత్యాన్ని మానవుడు ఈనాడు విస్మరించటం చేతనే ప్రపంచంలో అనేక విధములైనటువంటి అల్లకల్లోలములు, అశాంతులు విజృంభించిపోతున్నవి. Because of the absence of truth, because the truth is forgotten, the whole world is full of anxieties, agitations and restlessness. సత్యమే సర్వులకు మాతృమూర్తి. Truth is the mother. అట్టి సత్యము నుండి ఏ ప్రతి మానవుడు కూడాను ఆవిర్భవించాడు. Man is born to this truth. సత్యంబునందుండి సర్వంబు సృష్టించే సత్యంబునందనగే సర్వ సృష్టి సత్యమహిమలేని స్థలమేది కనుగొన్న శుద్ధ సత్వమిదియే చూడరయ్యా, శుద్ధ సత్వమిదియే చూడరయ్యా. It's only from this point of truth the whole creation has originated. The entire universe merges back into this truth. There is no place where there is no truth. There is the pure, unsullied truth of truths. సత్య ధర్మములనే విజయము వరిస్తూ ఉన్నది. The one who follows the truth and dharma, that bound to be victorious. భుజబలమును కాని, లేక బుద్ధి బలమును కాని, ఆయుధ బలమును కాని, లేక శస్త్రబలమును కాని ఏమాత్రం కూడాను ఆ విజయము లెక్క చేయదు. You will not be successful by merely having the physical strength, intelligence, weaponry and so on. ఇవన్నీను భౌతికమైనటువంటివి. They are all worldly and physical. ఇవన్నీను ప్రాకృతమైనటువంటివి. They are worldly equipment. ఇవన్నీ కూడాను అనిత్యమైనటువంటివి. They are temporary. నిత్య సత్యమైనటువంటి సత్య ధర్మములను మానవుడు ఈ జగత్తునందు అభివృద్ధి గావించడమే మానవుని యొక్క ప్రధానమైన యొక్క సూత్రము. The main principle in this life should be to foster truth and dharma. కనుకనే ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మెన్కైండ్ ఇస్ మ్యాన్. So it is said the proper study of mankind is man. హృదయములో ఆవిర్భవించినటువంటి తలంపులను వాక్కులో ఉచ్చరించి, వాక్కులో చెప్పినటువంటి యొక్క విషయమును చేతులతో ఆచరించడమే ఇది నిజమైన మానవత్వం. The true human quality lies in maintaining harmony, what is thought of and what is said and what is practiced later. Thoughts, words and actions. Thoughts, words and actions must be united in harmony. ఇత్యాది ఏకత్వమైనటువంటి యొక్క తత్వాన్ని
మానవుడు గుర్తించుకోలేకపోతున్నాడు. Man is not able to recognize the value of this harmony. సత్యమంటే చూచినది చూచినట్టు చెప్పటము, తలచినది తలచినట్టు చెప్పటము, అనుభవించినది అనుభవించినట్టు చెప్పటము, ఇది ఏ సత్యమని భావిస్తున్నారు. We consider truth means declaring what we have seen, telling what we have experienced, declaring what we think. ఇది వ్యావహారికమైనటువంటి సత్యమే కాని నిజమైన సత్యము కాదు. This is just the worldly truth, but not the truth in true sense. చూచినది మరొక నిమిషం ఇది మారవచ్చును. What you have seen might change later. ఇప్పుడు చెప్పినటువంటిది మరొక నిమిషంలో మరొకటి మారవచ్చును. What you say now, you may not hold on later. ఒక వ్యక్తి డ్రామాలో రాజు వేషం వేశాడు. A person played the role of a king in a drama. ఆ స్టేజ్ పైన చూచినప్పుడు తాను కిరీటధారి అయి ఉంటున్నాడు. On the stage, he wears the crown. కానీ తెల్లవారేటప్పటికీ తాను సామాన్య మానవుడి వలె గోచరిస్తున్నాడు. Next morning, he is an ordinary person. ఇది సత్యమా అది సత్యమా? Is this the truth or that? అప్పుడు స్టేజ్ పైన చూచినటువంటిది అది సత్యము. That what you have seen on the stage is రాత్రి truth. చూచినది అది సత్యము. What you experienced that night is truth. పగలు చూచినది ఇది సత్యము. What you have experienced in the daytime is truth. ఈ సత్యము ఆ సత్యమునకు అన్వయించదు, ఆ సత్యము ఈ సత్యమునకు అనుభవించదు. This truth is not applied to that and vice versa. కనుకనే ఇవి తాత్కాలికమైనటువంటి సత్యములు, దీనిని నిజము అని చెప్పారు. These are temporary truths. You can call them facts. సత్యమనగా త్రికాల భాగ్యం సత్యం. Truth మూడు is, కాలములు ఎందుకుడను మారనటువంటిదే సత్యం. truth is changeless in all three periods of time. ఇట్టి సత్యతత్వము ప్రతి వ్యక్తి కూడాను గుర్తించడానికి ప్రయత్నించాలి. Every individual should make every attempt to know the nature of truth. సత్యమనగా దీని అంతరార్థం ఏమిటి? What is the inner significance of truth? ఇందులో సత్యము అనేటువంటి పదములో మూడు అక్షరములు ఉంటున్నది. In this word, Satyam, there are three letters. సత్ ఈ యం, ఇది సత్యం. Sat, Yi, Yam, Satyam. సత్ అనగా ఇందులో ప్రాణము అని అర్థము. Sat here means life. ఈ అనగా అన్నము అని. E stands for food. యం అనగా సూర్యుడు అని. Yam is sun. ప్రతి మానవునికి ఆహారం అత్యవసరము. Every individual needs food. ప్రాణము కలిగినటువంటి ప్రతి వ్యక్తికి అత్యవసరము అన్నము. Every living creature needs food. కనుకని ఈ అన్నమును ప్రసాదించేటువంటి వాడు సూర్యుడు. It is the sun who gives us our food. సూర్యుని వల్ల అన్నమును దించుకొని అన్నం ద్వారా జీవుణ్ణి బ్రతికించుకోవటమే ఇది మానవత్వం యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం. With the help of the sun, we have our food and sustain our life. This is our responsibility. ప్రాణము సూర్యుడు మారనటువంటి వారు. Sun and the life, they don't change. ఇవి సత్యస్వరూపమును ధరించినటువంటివి. They are the very embodiments of truth. దీనిని ఇంకొక పర్యాయం మరొక పదముతో విచారించి చూసినప్పుడు సత్య. You can also interpret in another way, Satya. సత్య అనేటువంటి రెండక్షరములు ఎందుకును మూడక్షరములు ఇమిడి ఉంటున్నాయి. Though it is two-lettered one, you have three letters. స త య, ఇది సత్య. Sa, Ta, Ya, three-lettered, Satya. ఈ స త య అనే మూడక్షరములను త్రిప్పి మనం పలికినప్పుడు యా త స అని పలుకుతుంది. If you just put it in the reverse order, it is Ya, Ta, Sa. యా త స అవుతుంది. It is Ya, Ta, Sa in the reverse యా order. అనగా యమనియమాదులతో Ya stands for the discipline outer and inner, తపస్సును ఆచరించినప్పుడు conducting penance. సా అనేటువంటి సత్యస్వరూపుడైన దైవత్వాన్ని పొందవచ్చును అని దీని అర్థం. One would acquire and experience the divinity. కనుకనే యమనియమాదులు అంటే ఏమిటి What are these disciplines, inner and outer? అనగా ఇంద్రియ నిగ్రహం గావించుకోవాలి. It only means one should have sense control. తపస్సు అంటే ఏమిటి? What is penance? తల క్రింద పెట్టి పైన కాళ్ళు పెట్టి యోచించడం కాదు తపస్సు. It is not putting our head down with the legs up. తపస్సు అనగా త్రికరణ శుద్ధియే తపస్సు. Penance means the purity of action, thought and word and deed. ఇది ఏ తపస్సు. This is penance. కనుక మానవత్వంలో ఉండినటువంటి ఎన్ని విధమైనటువంటి శక్తులను మనం గుర్తించుకోలేకపోతున్నాం. We are not able to know the capacities, the potentialities that we ప్రతి have. అణువు నుండి ఘనం వరకు కూడాను దివ్యత్వం అనేటువంటిది వ్యాపించి ఉంటుండాలి. The divinity spreads right from a microcosm atom to a macrocosm. ప్రతి పదార్థమునందు ఘనమునందు కూడాను అణువుల యొక్క చేరికనే ఉంటుండాలి. Every material, for that matter, is a combination of atoms. ఇటువంటి దివ్యత్వాన్ని మనము
ఇంత తెలివితేటలు కలిగి ఇన్ని విద్యాబుద్ధులు కలిగి మనం జ్ఞానత్వంతో ఉండి కూడాను గుర్తించుకోలేకపోతున్నాం. With all our intelligence, education and knowledge, we are not able to know the divinity. ఈనాడు లోకములో విద్యలన్నీ కూడాను బాహ్యమైనటువంటి ప్రాప్తమైనటువంటి వాటినే మనం విచారిస్తున్నాం. The modern education today centers around the worldly physical matter. మానవత్వం యొక్క గమ్యం ఏమిటి? What is the purpose, the goal of life? వీడు ఈ ఆనందమును ఎక్కడి నుంచి అనుభవిస్తున్నాడు? Where does he get this bliss? ఇది దైవం నుంచినే ఆవిర్భవిస్తుండాలి. You can be blissful only from God. కనుకనే మనం హ్యాపీ హ్యాపీ అనుకుంటున్నాం. వేర్ ఇస్ దట్ హ్యాపీ? We say- హ్యాపీనెస్ ఇస్ యూనియన్ విత్ గాడ్. We say happiness, happiness, where does it lie? Happiness lies in the union with God. ఈ యూనియన్ అనేటువంటిది ఎక్కడ? గాడ్ అనేటువంటిది ఎక్కడ? Where do you find this union? Where is God? సర్వత్రా ఉండినటువంటి దివ్యత్వాన్ని మనం అన్వేషణ చేయటం ఎక్కడ? When God is all pervasive, where do you search for Him? నీవే దైవము. You or God? నీవు కేవలం దేహాభిమానం కలగటం చేతనే నీవు మానవుడిగా భావిస్తున్నావు. Because of the identification of the body, you consider yourself a human being. దేహం ఒకటి వాటర్ బబుల్, Body is a water bubble. మైండ్ అనేటువంటిది మ్యాడ్ మంకీ. Mind is a mad monkey. ఇవి రెండు కూడాను నెగటివ్సే. Both of these are negatives. కానీ మనము దేనిని అనుసరించాలి? What is that we should follow? కాన్షియన్స్ అనుసరించాలి. We should follow our conscience. ఇది ఏ నిజమైనటువంటి యొక్క తత్వం. This is the true reality. ఈ కాన్షియన్స్ అనేటువంటిది సత్యమనే మనకు బోధిస్తుంది. This conscience advocates the principle of truth. ఇట్టి సత్యాన్ని మనము తెలుసుకోవటానికి తగినటువంటి కృషి చేయాలి. We should make an attempt to know this truth. రాగద్వేషాలతో దూషితం కానటువంటి హృదయాన్ని, We should have the heart which is not polluted by attachment and hatred. అసత్యాదులతో దూషితం కానటువంటి వాక్కును, Our talk should not be polluted by falsehood. హింసాదులతో దూషితం కానటువంటి కాయమును The body should not be polluted by violence. మనము అనుభవించినప్పుడే దివ్యత్వం మనకు సాక్షాత్కరిస్తుంది. And once we experience this, you will have the direct manifestation of the divinity. కానీ ఈనాడు శాంతి లేదు, శాంతి లేదు. ఎందుకు లేదు శాంతి? Today we say there is no peace. What's the reason? దుష్ట సంకల్పముల చేత దుష్టుడగును, సత్య సంకల్పముల చేత సాధువగును, సకల సంకల్పరహితుడే శాంతి పొందు, సకల సంకల్పరహితుడే శాంతి నొందు. Because of wicked thoughts, one becomes bad and wicked. Because of good thoughts, one becomes pious and noble. The one who transcends the mind and thought will live in peace. సకల సంకల్పములు కూడా నువ్వు లేకుండా పోవాలి. One should go beyond the realm of thought. అప్పటి సంకల్పములు అప్పటికి మాత్రమే అనుభవించాలి. You should have entertained the thought for that moment. ఈ సంకల్పముల యొక్క చేరికనే మనసు యొక్క స్వరూపం. Mind is just the combination of thoughts. కనుకనే మనం సంకల్పములు అనేటువంటి దాన్ని అరికట్టుకున్నప్పుడు మనసు సులభంగా అరికట్టుకోవచ్చు. When once we have control on our thought, we can control our mind. దీనిని లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్ ట్రావెల్ ఎ ప్లెజర్ అని. This is what is said. Less luggage, more comfort, make travel a pleasure. ఈనాటి మానవులకు మితిమీరినటువంటి కోరికలు అభివృద్ధి అవుతున్నాయి. Man today has ever rising desire. కనుక ఈ డిజైర్స్ ను మనం క్రమక్రమేణా తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి. So we have to control and reduce our desires gradually. ఈ డిజైర్స్ వల్లనే మానవుడు అనేక విధమైనటువంటి అశాంతికి గురి అవుతున్నాడు. Man is restless because of these desires. కనుకనే అవసరమైనటువంటి డిజైర్స్ మాత్రమే మనం పరిమితం చేసుకోవాలి. However, we can have the desires under certain limits needed. ఈ సమాజంలో మనం జీవించే సమయంలో నైతికంగా, ధార్మికంగా, ఆధ్యాత్మికంగా జీవించాలి. In this world, in society, we should lead a life of morality, righteousness and spirituality. దీనిని పవిత్రమైన వేదములు అనేక రూపంలో ప్రబోధిస్తూ వచ్చింది. This is taught by the sacred Veda in several ways. సత్యం రూయాత్, ఇది నైతికమైన గౌరవాన్ని అందిస్తుంది. When you speak truth, naturally you will earn all respect morally. నైతిక గౌరవము మానవుడు ఈనాడు కోల్పోయినాడు. Man has lost this moral respect. కారణం ఏమిటి? What's the reason? సత్యం రూయాత్, సత్యాన్ని మరవవద్దు, మర్చిపోవటం చేతనే ఈ విధమైనటువంటి యొక్క నైతిక విలువలు తరిగిపోతున్నాయి. Never forget truth. This is the cause for the decline in our moral standards. రెండవది ధార్మికమైనటువంటి యొక్క సత్యము.
Second, the righteous truth. ప్రియం బ్రూయాత్, ఈ సత్యమును కూడాను ప్రియమైనటువంటి మాటలతో చెప్పాలి. You should speak truth in a palatable way, in an agreeable way. కఠినమైనటువంటి పదములతో సత్యం చెప్పకూడదు. You should never speak truth in a harsh way. కనుకనే సత్యం బ్రూయాత్ అనేటువంటిది నైతిక విలువ. Speaking truth is a moral value. ప్రియం బ్రూయాత్ అనేటువంటిది ధార్మిక విలువ. To speak truth in an acceptable way న is this బ్రూయాత్ righteousness. సత్యం అప్రియం, ఇది ఆధ్యాత్మిక విలువ. The third one is not to speak truth which is not acceptable, not agreeable, is that spiritual truth. ప్రీతి కలిగింది కదా అని అసత్యమును చెప్పకూడదు. For the simple reason that you would satisfy, you should never utter a lie. కనుక ఈ మూడు యొక్క గుణములను ఈనాడు మానవుడు మర్చిపోయాడు. These three qualities are forgotten by man today. సమాజంలో ఎక్కడ చూచినను సత్యం అనేటువంటిది కరువైపోయినది. There is no truth in society, not even a trace. ప్రియమైనటువంటిదే సత్యం అనేటువంటిది అని గుర్తించుకోలేకపోతున్నారు. They are not able to understand that which is to be accepted is truth. ఎదురు బోర్డులో కనిపిస్తుండాలి, ట్రూత్ ఈజ్ గాడ్, లవ్ ఈజ్ గాడ్. ఈ రెండు లేవు ఈనాడు. Right in front of you find two boards there. Truth is God, love is God, which are missing. కానీ బయట బోర్డులో మాత్రమే కనిపిస్తున్నాయి, కానీ హృదయ బోర్డులో కనిపించాలి అవి. We find the letters scribbled over there on the board, not on the board of the human heart. మంచి కానీ చెడ్డ కానీ రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్. Good or bad is nothing but the reflection of the inner being. కనుక మనం హృదయం లోపల దీన్ని ప్రతిష్ఠ చేసుకోవాలి. Therefore we should install it in our heart. అప్పుడే బాహ్యమైనటువంటి జగత్తునందు మనం సగౌరవాన్ని పొందగలము. Then only you will earn respect in the outer society. సామాజిక జీవితాన్ని అభివృద్ధి పరచడానికి ఒక విధమైనటువంటి ఒక ప్రియం ఉండాలి. You can also work for the progress of the standards of the society, social values. మానసిక శక్తిని అభివృద్ధి పరచుకోవడానికి ట్రూత్ ఉండాలి. To develop mentally, you need truth. కనుకనే ట్రూత్ అండ్ సత్యం అనేటువంటిది మహాశాశ్వతమైనటువంటిది. Truth is permanent. ఇది దాచితే దాగేటువంటిది కాదు, You cannot hide it. మార్చితే మారేటువంటిది కాదు. You cannot change it. ఎప్పటికీ మారక కూరక కాలక శాశ్వతంగా ఉండేటువంటిదే సత్యం. The truth is changeless. It can't be burnt. It cannot be changed whatsoever. That is the truth. ఈనాటి మానవుని యందు ఈ సత్యము ఎక్కడా కనిపించటం లేదు. This sort of a truth is not found, not in a trace, in modern man. ఇంకా దైవత్వాన్ని ఏ రీతిగా తాను అనుభవించగలడు? How do you expect him to experience the divinity? కనుక సత్సంగంలో మనం ప్రవేశించాలి. Therefore we should join good company. ఈ సత్సంగంలో మనం ప్రవేశించినప్పుడు అప్పుడప్పుడు ఈ పవిత్రమైన భావాలు మనకు జ్ఞప్తికి వచ్చి ఆచరణలో పెట్టుకోవడానికి వీలవుతుంది. In a good company, you will entertain sacred thoughts that could be translated into action subsequently. ఈ అన్నింటికి కాలము చాలా ప్రమాణము ప్రధానము. For everything is the time, that's the basis and important. యువతి యువకులారా, Young men and women, ఈనాడు కాలస్వరూపుడైన భగవంతుణ్ణి మనం వ్యర్థం చేస్తున్నాం. we are wasting time because the time is God. కాలాయ నమః, కాలాయ నమః, కాలదర్పణమనాయ నమః, కాలాతీతాయ నమః, కాలస్వరూపాయ నమః, కాలనియమితాయ నమః. సర్వము కాలములో ఇమిడి ఉంటున్నది. Everything is contained within the framework of time. మీరు ఇక్కడికి వచ్చి అప్పుడే 4 దినములు అయిపోయింది. You have spent 4 days here. ఇదంతా కాలంతో ఏర్పడినటువంటిదే కదా. This is all nothing but the factor of time. కానీ వ్యక్తిత్వం ఒకటిగానే ఉంటుంటాది. But the individual is one here. కాలమార్పు చేత అనేక విధమైనటువంటి రూపంలో మారుతుంటాది. It is only the change that is the main cause for various changes in form. పుట్టిన తక్షణమే చైల్డ్ అని పిలుస్తారు. At the time of birth, one is a child. కానీ 10 years బాయ్ అంటారు. At the age of 10, he is a boy. 30 years మ్యాన్ అంటారు. At the age of 30, he is a man. కానీ 75 years గ్రాండ్ ఫాదర్ అంటారు. At the age of 75, he is grandfather. చైల్డ్ బాయ్ మ్యాన్ అండ్ గ్రాండ్ ఫాదర్ అంతా ఒక్కడే. It is one and the same individual who was the child at one time, boy then, man later, finally ఈ grandfather. అన్నింటికి కాలమే చాలా ప్రధానము. It is the time that is the cause for varied forms. కనుక కాలంను వ్యర్థం చేయరాదు. We should never waste time. టైం వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్. Time waste is టైం life ఈజ్ waste. గాడ్, డోంట్ వేస్ట్ టైం. Time is God. Don't waste time. ఈ విధమైనటువంటి ఒక తత్వాన్ని ఈనాటి విద్యార్థులలో చాలా అపురూపంగా కనిపిస్తుండాలి. These trends are extremely rare among modern youth. ఈనాడు కాలమును పవిత్రం చేసేదానికంటే అపవిత్రం చేయటమే అధికంగా కనిపిస్తుండాలి. We are not making the time sacred, but we make it unsacred. అధిక భాషల చేత కూడాను మనం కాలమును వ్యర్థం చేస్తున్నాం. By talking too much, we are wasting time. అధిక భాషల చేత మన ఎనర్జీ అనేకంగా
నిర్మూలమవుతుండాలి. By talking too much, energy is dissipated. ఒక చిన్న ఉదాహరణము, A small example. ఒక రేడియో పెట్టుకున్నాం. Here you have a radio. రేడియో పెట్టుకొని దాన్ని స్టేషన్ లో మనం ఆన్ చేశాము. You have tuned it and you have put it on in a particular station. ఇది అర్ధ గంట సేపు దీని యొక్క న్యూస్ పాటలో గంటలో ఏదో విన్నాం. You have listened to the music or news for half an hour. అయితే ఈ హాఫ్ అన్ అవర్ ఈ యొక్క రేడియోను యూజ్ చేయటం చేత ఎన్ని యూనిట్లు కరెంట్ ఖర్చు అయిపోయింది. By listening to the radio for a half an hour, many units of current must have been consumed. అదే విధంగానే మన దేహమే ఒక రేడియో, Our body is a radio. మన మాటలు ఒక ట్యూన్స్, Our words talk. మన పాటలకు ట్యూన్స్. The songs. దీని వల్ల మన ఎనర్జీ ఎంతనో ఖర్చు అయిపోతుండాలి. Because of this, the energy is used. కనుకనే ఈ ఎనర్జీ లోపల కూడాను మంచి వీటికి ఎనర్జీని యూజ్ చేస్తే పర్వాలేదు. It's good if you make use of the energy for good things. కానీ దుష్టభావం చేత, దుష్ట పలుకుల చేత, దుష్ట చేష్టల చేత మన యొక్క ఎనర్జీని వేస్ట్ చేస్తున్నాం. But we are wasting our energy by indulging in wicked activities, entertaining all wicked thoughts. తద్వారా feelings. మన యొక్క జీవితంలో అనేక విధముల ప్రమాణములు తగ్గిపోతున్నాయి. Therefore we face so many dangers in our life. మనలో ఉండినన్ని మంచి బుద్ధులు ఎక్కడ కూడా లేవు. There are no good thoughts at all any longer. ఇలాంటి మంచి బుద్ధులు, మంచి గుణములు ఉండినప్పటికీ మనం దాన్ని సద్వినియోగపరచుకోలేకపోతున్నాం. Though there are good thoughts and good mind latent and immanent, we are not making use of them. కానీ దీనికి మూల కారణము సత్య ప్రేమలు మనలో కొంతవరకు సన్నగిల్లిపోయినాయి. The main reason for the absence of these things are the loss of truth and love. కనుకనే సత్యాన్ని, ధర్మాన్ని మనము ఆచరణలో పెట్టాలి. Therefore, we should speak truth and follow dharma. అనేక మంది సత్య ధర్మముల ప్రచార నిమిత్తమై కొన్ని రకములైన ప్రయత్నం చేస్తున్నారు. Many make efforts to spread these two principles. లేని Satya and వస్తువులనైతే dharma. ప్రచారం చేయాలి. సర్వత్రా ఉండినటువంటి సత్య ధర్మమును ప్రచారం ఎందుకు? You need to propagate that which is absent, that which is already existing. You don't need to publicize. ప్రచారం కంటే ఆచరణము చాలా అత్యవసరం. More than propagation, practice is essential. కనుక మనము ప్రాక్టీస్ లో దీన్ని ఉంచాలి. So we should practice them. ప్రచారం చేసి కాలంను వ్యర్థం చేయటం కూడాను నాకు ఇష్టం లేదు. Bhagavan doesn't want us to propagate and publicize. మనం ఒక్క రకమైనటువంటి ఒక్కదానిని మనం ఆచరిస్తే చాలు. It's enough if you practice one. ఈ ప్రచారం అనేటువంటిది కేవలము క్వాంటిటీలు. This kind of propagation amounts to quantity, కానీ ఆచరణ క్వాలిటీ. but practice is quality. క్వాలిటీ చాలా ఇంపార్టెంట్ గానీ క్వాంటిటీ ముఖ్యం కాదు. It's quality that's most important and not the quantity. ఎందుకు బ్యారెల్స్ ఆఫ్ డాంకీ మిల్క్, What for? Barrels of donkey milk. 1 teaspoon ఆఫ్ కౌ మిల్క్ ప్లస్. 1 teaspoon of cow milk is enough. కనుక ఆచరణలో కొద్ది భాగమునైనా మనం పెట్టినప్పుడు అదే మనకు ఆదర్శంగా నిలుస్తుంది. We should at least put to practice a fraction. కనుక ఈనాటి మానవుని యొక్క మనస్సు మహా వికార స్వరూపాన్ని ధరిస్తూ ఉండాలి. The modern mind is completely diverted, perverted. ఈ వికారమైనటువంటి మనస్సు విచారములనే అందిస్తుండాలి. This perverted mind gives you all anxieties, worries. మానవత్వాన్ని వినాశం చేస్తుండాలి. The human value is lost. దివ్యమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని విచారణ చేయాలి. You should investigate, explore. The విచారణ divine చేసినటువంటి principle. దాన్ని ఆచరణలో పెట్టాలి. That which is investigated must be practiced. యువకులారా, Young men and women, మీరు చదివి అనేక విధమైనటువంటి ఉద్యోగంలో ప్రవేశించి ధనమును సంపాదిస్తున్నారు. you study, take a job and earn money. అయితే ఈ సంపాదించినటువంటి ధనమును ఏ విధంగా మీరు వినియోగిస్తున్నారు? How are you making use of this money that you earn? ఎవరికి వారు ప్రశ్నించుకోవాలి. Everyone should put this question to one's own self. సద్వినియోగం చేస్తున్నానా, దుర్వినియోగం చేస్తున్నానా? Am I using it or misusing it? దీంట్లో సీలింగ్ ఆన్ డిజైర్స్ లో 4 భాగములు ఉంటున్నాయి. In this respect of sealing on desires, there are 4 డోంట్ aspects. వేస్ట్ ఫుడ్, Don't waste food. డోంట్ వేస్ట్ టైం, Don't waste time. డోంట్ వేస్ట్ ఎనర్జీ, Don't waste energy. డోంట్ వేస్ట్ జీవితము. Don't waste your life. కనుకనే మన జీవితం లోపల ఫుడ్ ను, మనీని మనం వేస్ట్ చేయకూడదు. Therefore, in our life, we should never waste food and money. మిస్యూజ్ ఆఫ్ మనీ ఈజ్ ఈవిల్ అన్నారు. Misuse of money is evil. ఫుడ్ ఈజ్ గాడ్, Food is God. డోంట్ వేస్ట్ ఫుడ్. Food is God. Don't waste food. ఇంకా టైము Time. చెప్పాను. ఈ టైము, ఎనర్జీ అనేటువంటి చాలా విలువైనటువంటివి. Time and energy are highly valuable. సీ నో ఈవిల్, సీ వాట్ ఈస్ గుడ్. See no evil. See what is good. టాక్ నో ఈవిల్, టాక్ వాట్ ఈస్ గుడ్. Talk no evil. Talk what is good. హియర్ నో ఈవిల్, హియర్ వాట్ ఈస్ గుడ్. Hear no evil. Hear what is good. థింక్ నో ఈవిల్, థింక్ వాట్ ఈస్ గుడ్. Think no evil. Think what is good. డూ నో ఈవిల్, డూ వాట్ ఈస్ గుడ్.
Do no evil, do what is good. ఇది నిజముగా ఈ వయసు లోపల యువకులు చేయవలసినటువంటి యొక్క పవిత్రమైన కర్మలు. These are the sacred activities that should be taken up by youngsters. పెద్ద మనం శ్రమ పడనక్కర్లేదు. You don't need to exert too much. మీ రిపోర్ట్ లో కూడా చెప్పారు, ధ్యానం చెయ్యండి, భజన చెయ్యండి, పల్లెలకు వెళ్ళండి, సేవలు చెయ్యండి అని. In your reports you mentioned that one should do some penance, ఇవన్నీ bhajans కొన్ని and go to శ్రమలతో villages. కూడినటువంటివే. You need to strain a lot. ఏ శ్రమలు లేకుండా Without any strain. ఏ పని చేసినా, Whatever you may do, ఏ మాట చెప్పినా, whatever you may say, ఏ స్థానమునకు వెళ్ళినా you may go anywhere. సర్వం భగవత్ ప్రీత్యార్థం అనేటువంటి ఒక భావాన్ని మీరు హృదయంలో ప్రతిష్ఠ చేసుకోవాలి. You should have a feeling that all actions should be offered as to be pleasing unto God. ఆ విధమైనటువంటి యొక్క భావంతో మీరు చేసినప్పుడు ఏ సాధనలు కూడా అవసరం లేదు. When you have such a sacred feeling, no other spiritual అయితే practice is needed. అట్టి పవిత్ర భావం అనేటువంటిది అంత సులభంగా మనకు చెందదు. It's not so easy to have that sacred కనుకనే feeling. కొన్ని రకములైనటువంటి ధ్యానము, జపము, భజన ఇత్యాది సత్కర్మలు ఆచరించాలి. Therefore, special practices are prescribed to entertain sacred thoughts like the penance, the meditation and bhajans. ఇది మెడిటేషన్ అంటే ఏమిటి? What is meditation? ఈనాడు మెడిటేషన్ అనేటువంటి పదం లోపల అనేక రకములైనటువంటి మార్పులు కలుగుతున్నాయి. People speak of meditation in several ways today. మన జీవితమే ఒక మెడిటేషన్. Our life is a meditation. నడిచే సమయంలో దూరం చూసుకోకుండా నడిస్తే మనం యాక్సిడెంట్ గురి అయిపోతాం. As you walk, if you are not careful, you will naturally put you in అదే accident. కాన్సన్ట్రేషన్. That is concentration. ఈ కాన్సన్ట్రేషన్ అనేటువంటిది వాకింగ్, టాకింగ్, రీడింగ్, రైటింగ్, ఈటింగ్, వెయిటింగ్ అంతా కూడాను కాన్సన్ట్రేషన్. Everything is concentration, like walking, talking, reading, ఈ writing, మెడిటేషన్ eating. Everything. అనేటువంటిది వే ఆఫ్ లైఫ్. Meditation is the way of life. ఇది ఏదో మనం కొత్తగా మనం ఆచరించేటువంటిది కాదు, It's not the one that you are going to కొత్తగా newly మనం practice. సంపాదించేటువంటిది కాదు. It's not to be newly acquired. మన జీవితంలో అది పెద్ద ప్రధానమైనటువంటి యొక్క విలువగా ఉంటుండాలి. It is the main life principle for that matter. కనుక నీవు వస్తువుల పైన మెడిటేట్ చేస్తున్నావు, You meditate on worldly రోడ్డు objects. పైన మెడిటేషన్ చేస్తున్నావు, You meditate on road, విషయాలపైన మెడిటేట్ చేస్తున్నావు. on worldly issues. దీనిని గాడ్ వైపు టర్న్ చేస్తే ఇది మార్పు కలుగుతుంది. You can just divert direct towards God. That is enough. వర్క్ విల్ బి ట్రాన్స్ఫార్మ్ ఇంటూ వర్షిప్. Then work will be transformed into worship. అది ఏ మెడిటేషన్. That is meditation. నీ యొక్క దృష్టిని, నీ యొక్క భావమును ప్రకృతి నుంచి పరమాత్మ వైపు మరల్చు. Turn your vision and looks towards God. Turn your feelings towards God. వర్క్ వేరు, వర్షిప్ వేరు కాదు. Work and worship are not separate. ప్రకృతి వేరు, పరమాత్మ వేరు కాదు. World and nature are not different. జీవుడు వేరు, దేవుడు వేరు కాదు. Individual and God are not different. రెండు ఒక్కటే. Both are one. రియాక్షన్, రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్. That all amounts to reaction, reflection and resound. కనుకనే మానవత్వం లోపల దైవత్వం అనేటువంటిది ఇమిడి ఉంటున్నది. In human life, there is divinity that's latent. కనుక డివినిటీ కోసమని మనం ఎక్కడో వెతకనక్కర్లేదు. You don't need to search for the divine anywhere. ప్రళయందే అట్టి దివ్యమైనటువంటి భవ్య దైవత్వం ఉన్నదనేటువంటి విశ్వాసాన్ని అభివృద్ధి పరుచుకున్నప్పుడు నీవు తప్పులు చేయడానికి ఏమాత్రం పూనుకోవు. When once you have strong faith that there is divinity within you, you'll never commit a mistake. కనుక ఆ విశ్వాసాన్ని ఈనాడు పెంచుకోవాలి. We should develop such a sort of faith. ఆ విశ్వాసమే మన శ్వాసగా ఉండాలి. Vishwasa, the faith is our swasa, the breath. కనుక శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నారు. ఈ శ్రద్ధ మనం అభివృద్ధి పరుచుకున్నప్పుడే జ్ఞానం మనలో ఆవిర్భవిస్తుంది. It is the steadfastness, sincerity that helps you to acquire wisdom. కనుక దైవత్వము మన యందే ఉన్నదనేటువంటి సత్యాన్ని మొట్టమొదట విశ్వసించండి. So we should have full faith in this truth, that divinity is within you. ఈ యొక్క కాన్ఫిడెన్స్ లేకపోతే మనం ఏ పని ఎందుకు కూడాను సక్సెస్ చేయలేము. Without this confidence, you cannot be successful in any respect. ఇప్పుడు ఈ భవనం కనిపిస్తుండాలి. Here you find this building. ఈ భవనానికి ఏది ఆధారం? What is the basis for this? పునాది ఆధారం. It has its foundation. అయితే ఈ భవనానికి అనేక అలంకారం చేస్తున్నామే కానీ పునాదికి మనం చేయటం లేదు. You decorate the entire building, but not the foundation. కనుక నీ అవుట్లుక్స్ మనం ఎక్కువగా అట్రాక్షన్ చేస్తున్నాం. It's only the external that draws you, that attracts you. దానిని అనేక రకమైనటువంటి యొక్క మార్పులుగా కుల్పులుగా చేస్తున్నాము. It's only the external, outer, exterior that changes. కనిపించినటువంటి పునాదులకు మనకి ఏమాత్రం కూడాను అలంకారం చేయటం లేదు. The hidden foundation is not decorated. ఈ పునాది యొక్క బలం పైనే ఈ భవనం నిలిచి ఉంటుండాలి. It's only in the strength of the foundation that building rests. ఈ భవనం అంటే ఎట్లా?
గోడలు కట్టుకుంటూ వచ్చాము. This building has got so many walls. గోడలే లేకపోతే రూపులే వేయలేము మనం. Without raising walls, you cannot have a రూపే roof. లేకపోతే మనం ఇక్కడ జీవించలేము. Without roof, you cannot live here. కనుక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఫస్ట్ ఫౌండేషన్, Self-confidence is the foundation. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వాల్స్, Self-satisfaction are the walls. సెల్ఫ్ సాక్రిఫైస్ రూఫ్, Self-sacrifice is the roof. సెల్ఫ్ రియలైజేషన్ లైఫ్. Self-realization is the life. కనుకని ఒకదానికి ఒకటి సత్యం అనేటువంటి దీని లోపల సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లోపలే ఇమిడి ఉంటున్నది. Therefore, this all contained within that single principle of truth, the ప్రతి self-confidence. దానికి కూడా నువ్వు ఐ అంటున్నాము. For everything we say I. ఐ అంటే ఎవరు? Who is this I? ఎవరు నీ ఐ అంటున్నావు? What do you mean when you దిస్ say ఈజ్ I? మై బాడీ, This is my body. దిస్ ఈజ్ మై హెడ్, This is my head. దిస్ ఈజ్ మై హ్యాండ్, is my hand. దిస్ ఈజ్ మై లెగ్. This is my leg. బట్ హూ am I? Then who am I? అంత మై హెడ్, మై హ్యాండ్, మై టాక్, మై హార్ట్. హూ am I? You always say my hand, my leg, my heart. Then who am I? నీవెవరో దీనన్నింటికి ప్రత్యేకంగా ఉన్నావు. You are separate from all దిస్ ఈజ్ this. మై బాడీ అంటే ఐఎమ్ నాట్ ది బాడీ. When you say this is my body, then it means imperative. Body is I am not the separate from body. me. Body is separate from me. This is my kerchief. This is my kerchief. Kerchief is separate from me. Kerchief is separate Like from this, me. my body means body is separate from me. When you say my body, it means body is separate You are from not the me. body. And you are not the body. కనుక నీ ఇక్కడ క్వశ్చన్ వేసుకోవాలి. నేను దేహం ఎట్టవుతాను? ఇది నా దేహమే. నా దేహం అనుకున్నప్పుడు నా దేహము రెండుగా ఉంటుండాలి. When you say this is my body, it means you are separate from your కనుకనే body. ఏ మ్యాన్ విత్ డ్యూయల్ మైండ్ ఈజ్ హాఫ్ బ్లైండ్ అని. Therefore, a man with dual mind is half blind. మనము నా దేహం అంటున్నావు, నేనే దేహం అనుకుంటున్నావు తిరిగి. And you say this is my body, yet identify with it. ఇక్కడ వేదాంతంలో రెండు రకములైనటువంటి ఐని మనం విచారణ చేయాలి. In Vedantic parlance, there are two aspects of this ఐ I. ఐ ఐ I. ఏమిటి ఈ ఐ? What is this? ఒకటి ఏకాక్షర ఐ ఒకటి ఉండాలి. One is one-lettered I. ఈవైఈఐ 3 letters ఐ ఒకటి ఉండాలి. There is another I, three-lettered E-Y-E. 3 letters ఐఏ బాడీ, 1 letter ఐఏ ఆత్మ. Three-lettered I is the body, one-lettered I is divine Atma. కనుకనే నీవు ఐ అనేటువంటి పలికేటువంటిది దేహానికి ఉపయోగపెట్టద్దు. ఐ అనేటువంటి ఆత్మతత్వమే. So this I does not signify the body. యు It ఆర్ ది speaks of this. మాస్టర్. You are the master. బాడీ, మైండ్, సెన్సెస్, ఇన్స్ట్రుమెంట్స్. Body, mind, senses are the instruments. కాబట్టి ఈ ఇన్స్ట్రుమెంట్స్ ను నీవు ఉపయోగించుకోవడం కోసమని నీవు ఇస్తున్నావు. You should make use of these instruments, that's all. ఈ ఇన్స్ట్రుమెంట్స్ ను సద్వినియోగం చేసుకో. You should make proper use of these దేహం ఒక instruments. ఇన్స్ట్రుమెంట్. What is an instrument? దీనికి తగినటువంటి గౌరవాన్ని పంపించేటువంటి యొక్క క్రియలు నువ్వు ఆచరించు. You should try to maintain and sustain it properly. మైండ్ ఒక ఇన్స్ట్రుమెంట్. Mind is an instrument. కాబట్టి ఆ మైండ్ ని కూడా నువ్వు సరి అయినటువంటి యొక్క సద్బుద్ధిని అందించేటువంటి యొక్క దీనిలో ప్రవేశపెట్టు. You should make use of this mind properly such that it will be good. కనుక నీ మైండ్ నుంచినే అన్ని ప్రవేశిస్తూ ఉంటున్నాయి. It's because of the mind many things come. ఈ మైండ్ కు థాట్స్ నుంచినే ఈ మైండ్ రూపం పొందుతున్నది. Mind is the form of the combination of thoughts. ఇప్పుడు ఇది చూడండి, ఇది ఒక వస్త్రం. What is this? This cloth. ఇది క్లాత్. This is cloth. కానీ వేదాంతిక పరిభాష లోపల దిస్ ఇస్ నాట్ క్లాత్, దిస్ ఇస్ బండిల్ ఆఫ్ థ్రెడ్. But in spiritual parlance, it's not cloth. It's just bundle of threads. నాట్ థ్రెడ్స్, దిస్ ఇస్ కాటన్. Not even threads, but cotton. ఫస్ట్ కాటన్, సెకండ్ థ్రెడ్, థర్డ్ క్లాత్. So first form is cotton, next form threads, interwoven make a cloth. అదే విధంగానే యు ఆర్ నాట్ వన్ పర్సన్ బట్ 3. Likewise, you are not one person but three. ది వన్ యూ థింక్ యు ఆర్ ఫిజికల్ బాడీ. The one you think you are stands for the physical body. ది వన్ అదర్స్ థింక్ యు ఆర్ ఇస్ మెంటల్ బాడీ. The one others think you are is the mental body. ది వన్ యూ రియలీ ఆర్ దట్ ఈస్ ఆత్మ. The one you really are, that is the Atma. ఆ రియల్ అయినటువంటి దాన్ని మర్చిపోతున్నాం మనం. That reality is forgotten today. ఈనాడు ఆర్టిఫిషియల్ అట్రాక్షన్ చేస్తున్నాము. We are drawn by artificial things. అందువల్లనే మన హృదయంలో అంతా నెగిటివ్ థాట్సే వస్తున్నాయి. Therefore, our heart is full of negative thoughts. ఈ నెగిటివ్ థాట్స్ ను దూరం చేయాలి. We should give up these negative thoughts. పాజిటివ్ ని పెంచుకోవాలి. We should develop positive thoughts. అప్పుడే దిస్ ఇస్ మానవత్వం అనేటువంటి దానికి సార్థకమవుతుంది. Then only human quality, human value are దీన్ని మనం realized. ఎట్ట తీసుకునేది? How to get them? ఇంగ్లీష్ లోపల మ్యాన్ అనేటువంటి దానికి MAN మ్యాన్ అంటారు. In English, there's a word MAN, man. ఎం అనగా మైండ్. M signifies mind. మైండ్ ని కంట్రోల్ చేసుకో. Control your mind. ఏ A. అనగా ఆత్మతత్వాన్ని. A, the Atma.
ఎన్ N. దానిని ఒక విధమైనటువంటి మర్జ్ చేసుకోవాలి. N stands for merger. అనగా ఏమిటి? What does it mean? మానవత్వం అనేటువంటిది కొంచెం విచారణ చేసి మాయను వశపరుచుకున్నప్పుడు When you understand the human quality and then know the delusion and illusion, ఆత్మతత్వాన్ని అర్థం చేసుకున్నప్పుడు when you understand the divinity, నిర్వాణం అనేటువంటి యొక్క ఎన్ లో మనం సార్థకమైపోతుంది. then you will attain that nirvana or liberation which is N here. కనుక ఎం అనేటువంటిది మాయను వశం చేసుకోవాలి. So M stands for the control over the mind. ఏ ఆత్మతత్వాన్ని గుర్తించాలి. A stands for recognition of Atma. ఎన్ అనేటువంటిది నిర్వాణము, అదే మోక్షము. N is nirvana, moksha, liberation. ఈ నిర్వాణం కోసమని బుద్ధుడు అనేక రకమైన సాధన చేస్తూ వచ్చాడు. Buddha has undertaken so many spiritual pursuits for nirvana, కట్టె liberation. ఏమనుకున్నాడు? అంతా తనలోనే ఉంటూ ఉండి కూడాను నేను ఇంతకాలం వ్యర్థం చేసుకున్నానని విచారం చేశాడు. Finally he understood that everything is within himself and therefore he wasted all the time. సర్వం కూడాను మానవుని యందే ఉంటున్నది. Everything is within you. దైవత్వం కూడాను మానవత్వం నందే ఉంటుండాది. Divinity is within the humanity. దానవత్వము మానవత్వం నందే ఉంటుండాది. Demonic nature is in పశుత్వం man. కూడాను మానవత్వం నందే ఉంటుండాది. Animality is in man. కానీ ఈనాటి మానవుడు తన తత్వాన్ని తాను మర్చిపోయాడు. But today man has forgotten his innate nature. లోకంలో ఏ దేశంలో పోయినప్పటికీ ప్రతి పదార్థమును కూడాను వెల పెరిగిపోతున్నది. In this world, any country for that matter, there are soaring prices. ఒక్కొక్క చిన్న చిన్న ఒక పదార్థం కూడాను ఎంతో విలువగా మారిపోయింది. The prices of all things have gone up. ఈనాడు విలువ పోయినది ఏ పదార్థంలో? What is that has lost its value? మ్యాన్ లో విలువ పోయింది. Man has lost his value. కనుకనే మానవుడు తన విలువను పోగొట్టుకోవటం చేతనే తన విలువ ఏమాత్రము జగత్తులో కనిపించటం లేదు. Man has lost his value, therefore he is valueless in this world. మానవునికి పంచ ప్రాణములు ఉంటున్నాయి. Man has 5 principles ఈ of పంచ life. ప్రాణములు అంటే ఏమిటి? What are they? ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన, ఇవి పంచ ప్రాణములు అనుకుంటున్నారు. He has got all the 5 life breaths, the 5 life principles. కానీ అవి కాదు మన ప్రాణములు. They are not the life breaths. సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ, అహింస, ఇవే మన పంచ ప్రాణములు. These are not the 5 principles of life. The truth and non-violence, dharma and love and peace. These are the 5 life principles. కనుకనే 5 ప్రాణములు ఇవి కానీ మనకు ఈ విధమైన భౌతికమైనటువంటి యొక్క అపాన, వ్యాన, ఉదాన సమానములు కావు. These are the life breaths or life principles, not those 5. కనుక ప్రతి వ్యక్తి కూడాను సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింస ఇవి 5 కూడాను మన పంచ ప్రాణములుగా భావించాలి. Therefore we should consider these 5 cardinal principles as our life breath. సత్యం మనలో లేకపోయినప్పుడు ఒక ప్రాణం పోయిందనే మనం భావించాలి. When there is no truth, understand that you have lost one life breath. రైట్ యాక్షనే మనలో లేకపోతే అది రెండో ప్రాణం పోయిందనుకోవాలి. When there is no right action, you have lost one life ఈ విధంగా principle. ఒకదానికొకటి ప్రాణాలు పోతూ ఉంటే నువ్వు మిగిలేది ఏమిటి? When you go on losing one after one, what is that is lost finally? డెడ్ బాడీగా తయారవుతావు. You just become a dead body. కనుక ప్రపంచంలో ప్రతి ఒక్కటి కూడా నువ్వు ఒకదానికంటే ఒకటి చాలా వెల్తిగా మారిపోవాలి. Therefore, in this world we should know the value of one and everything else. అప్పుడే సర్వవ్యాపకత్వం అనేటువంటి దాన్ని పొందడానికి వీలవుతుంది. Then it is possible to understand the all-pervasive divinity. దీనికే ఒక చిన్న ఉదాహరణము. But this is a small example. ఇప్పుడు ప్రపంచంలో భూమి ఉంటుండాలి. Here you have got earth. ఈ భూమిలో శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములు ఈ 5 ఎలిమెంట్స్ అంతా ఉన్నాయి. The earth has got all the 5 principles of the form, of the sound and the touch, all the 5. స్మెల్ And the smell, the 5. ఈ పంచప్రాణములు ఉండటం చేత భూమి చాలా బరువు అయిపోయి ఒక దగ్గర పడిపోయింది. Because of these 5 principles, the earth is very heavy and is now present at one place. ఇందులో ఒక్క ప్రాణం కొంచెం ప్రక్కకు పోయింది. Now it loses one aspect. ఏమిటది? What is that? అదే జలము. That is water. భూమి నుండి జలం ఆవిర్భవించింది. And the water originate out of earth. ఎప్పుడు జలం అనేటువంటిది లిక్విడ్ గా మారిపోయిందో కదలిక ఏర్పడిపోయింది. Because here you find the water, the liquid medium, it is brushed aside. అందులో ఈ యొక్క బరువు అనేటువంటిది తగ్గిపోయింది. And therefore, its burden, its weight has ఈ lessened. గంధం అనేటువంటిది తగ్గిపోయింది. Then there is no smell here. తరుపై ఈ వాటర్ నుంచి కూడాను ఏరుగా బయలుదేరింది. Out of this water, you అగ్నిగా. have got the fire. ఈ అగ్ని దగ్గరికి వచ్చేకే ఈ 2 గుణములు తగ్గిపోయినాయి. Fire has 2 attributes. ఇందులో శబ్ద, స్పర్శ, రూప, రసగంధములుగా ఉంటున్నప్పుడు గంధము, రసము 2 పోయినాయి. It has lost 2. One is the smell and the taste.
తదుపరి మూడవది జలంగా మారిపోయింది. And the third one has become the water. అది అనగా గాలిగా మారిపోయింది. That is the air. ఈ గాలిగా మారిపోయేటప్పటికి భూమి నుంచి పైకి వచ్చేసింది. Because air being light, it just spreads everywhere. ఇక్కడ 3 గుణములు పోయినాయి. It has lost 3 values. తదుపరి ఆకాశము. And then you find the space. ఈ ఆకాశం ఒక్క శబ్దంతోనే మాత్రమే నిలిచి ఉంది. Space has got only the sound. ఆ తరువాత ఆ శబ్దం కూడా మారిపోయింది. Finally, even that sound is gone. ఈ గుణములు ఉండినంత వరకును ఈ భూమి చాలా విశాలమైనదిగా బరువుగా కనిపించింది. So long these attributes are there, the earth is very heavy. ఈ గుణములు శూన్యమయ్యేటప్పటికి సర్వత్రా వ్యాపించిపోయింది దైవత్వం. When once the attributes are gone, the divinity is able to కనుకనే spread దైవత్వం అంటే everywhere. ఏమిటంటే గుణాతీతమైనటువంటి దైవత్వము. Therefore God is attributeless, beyond attributes. కనుక ఇట్టి గుణాతీతమైన దైవత్వాన్ని మనం గుర్తించాలంటే సర్వత్రా వ్యాపించి ఉన్నాడు. God is beyond attributes, who is all pervasive. ఒక చిన్న ఉదాహరణ. A small example. ఈనాటి మోడర్న్ బాయ్స్ అంతా కూడా క్వశ్చన్ వేస్తుంటారు, ఎక్కడున్నాడు దేవుడు, కంటికి కనిపించాలి, చేతికి చిక్కాలి. Modern boys put a question, where is God? I should be able to see Him. I should catch Him. ఒక చిన్న ఎగ్జాంపుల్. A small example. మీ చుట్టూ గాలి ఉంటుండాలి, There's air around you. కానీ ఉన్నదని నీ విశ్వసిస్తావా? Do you believe in it? విశ్వసించక తప్పదు. Yes, you are bound to believe. గాలే లేకపోతే నీవెట్ట ఉన్నావు? Without air, how do you live? కానీ ఆ గాలిని నీవు చూడగలుగుతున్నావా? Are you able to see that? చూడటం లేదు. No. కానీ ఆ గాలిని నువ్వు పట్టగలుగుతున్నావా? Are you able to catch it? వీలు కావటం లేదు. It's not possible. కానీ గాలి ఉన్నదని విశ్వసిస్తున్నావు. But you have full faith that అదే there is రీతిగాని air. నీ సర్వత్రా ఉంటున్నాడు దైవము. So God is present all over. కంటికి కనిపించడు, చేతికి చిక్కడు. You don't see Him and you can't catch Him. అయితే అది లేనిది నీవు లేవు. Without that you can't exist. దైవమే లేకపోతే నీవే లేవు. Without God you cannot live. ఆ దైవత్వం అనేటువంటి ఒక శక్తిత్వంతో కూడినటువంటిది. The divinity is power, strength. అదే కాన్షియస్నెస్ అంటారు. That is consciousness. ఇది సర్వత్రా ఉంటుండాలి. It is all pervasive. ఒక చిన్న ఉదాహరణ మీరు చూడండి. A small example. ఏ విధమైనటువంటి యొక్క సంఘం చేత, ఏ విధమైనటువంటి పరికరముల చేత, ఏ విధమైన ప్రవర్తన చేత పవిత్రమైనటువంటి జీవితత్వాన్ని అర్థం చేసుకుంటామో దానిని మొట్టమొదటి తెలుసుకోవాలి. We should know that with the help of the equipment, with the help of all that is gifted to you in this human life. ఒక చిన్న ఉపమానం. Here a small example. ఆక్సిజన్ ఉంటుండాలి, హైడ్రోజన్ ఉంటుండాలి. You have oxygen and hydrogen. ఇది హైడ్రోజన్ ఆక్సిజన్ రెండు కూడాను నిప్పులతో సమానమైనటువంటిది. Hydrogen and oxygen are equal to fire. గీసి ఒక విధమైనటువంటి అగ్నిని గీసి దానికి ముట్టిస్తే రెండు కూడాను మండిపోతాయి. You can lighten it or you can burn both. కానీ ఆ మండిపోయేటువంటి శక్తి ఆ రెండింటి యందు ఉంటుండాయి. And there is this fire. ఎంతవరకు ఇవి రెండు వేరువేరుగా ఉంటున్నంత వరకు మండిపోయే శక్తి ఉంటుండాలి. So long they are separate, they have got this capacity to burn. అదే ఆక్సిజన్ అండ్ హైడ్రోజన్ రెండు మిక్స్ చేస్తే వాటర్ గా తయారవుతుంది. Then once you mix hydrogen and oxygen, it becomes water. ఆ వాటర్ చేత ఈ నిప్పులు కూడా ఆర్పివేయచ్చు. With this water you can extinguish fire. నిప్పుడు పుట్టించేది అదే, నిప్పును ఆర్పేసేది అదే, రెండు కూడా ఒకే దాంట్లో ఇమిడి ఉంటున్నాయి. It's the one cause for the fire and it can extinguish too. అదే విధంగానే కాన్షియస్నెస్ అనేటువంటిది సర్వత్రా ఉంటుండాలి. Likewise consciousness is everywhere. క్రిమికీటకాదుల్లో ఉంటుండాలి. It is present in all insects and పశుపక్షి worms. మృగాదుల్లో ఉంటుండాలి. Birds and మానవుని beasts. యందు ఉంటుండాలి. And in a human సర్వ being. జీవరాశుల యందు కూడాను ఈ కాన్షియస్నెస్ ఉంటుండాలి, చైతన్యం. In all beings there is this consciousness. అయితే However, ఈ క్రిమికీటకాదులకు పశుపక్షి మృగాదులకు తన యందు ఈ కాన్షియస్ ఉన్నది అనేటువంటి తెలియదు. the insects and the worms, birds and beasts are not aware of this consciousness. ఒక్క మానవునికి మాత్రమే నేను నాలో కాన్షియస్ కాన్షియస్నెస్ ఉండాలి అనేటువంటి సత్యాన్ని గుర్తించగలుగుతున్నాడు. It's only human being who can recognize the truth of consciousness within him. అనగా ఇట్టి గుర్తించేటువంటి శక్తి కలిగినటువంటి వాడే దివ్యత్వాన్ని పొందినటువంటి వాడు. The only who recognize this can only attain divinity. కనుక ఈ కాన్షియస్నెస్ అనేటువంటిదే దైవత్వము. This consciousness is ఈ divinity. కాన్షియస్నెస్ అనేటువంటిది సర్వత్రా ఉంటుండాలి. కాన్షియస్ అనేటువంటిది ఒక దేహంలో మాత్రమే ఉంటుండాలి. Conscience is limited to the body. ఈ కాన్షియస్ నుంచి కూడాను కాన్షియస్ వచ్చింది. Out of this conscience came the conscious. ఈ కాన్షియస్ ఇంద్రియముల ద్వారా ఉంటుండాలి. Conscious is related to senses. కాన్షియస్ అనేటువంటిది నఖశిఖ పర్యంతము దేహంలో ఉంటుండాలి. Conscience spreads from top to toe in the కాన్షియస్నెస్ body. అనేటువంటిది సర్వత్రా ఉంటుండాలి. Consciousness spreads everywhere. కనుకని ఈ కాన్షియస్నెస్, కాన్షియస్ ఈ మూడు కూడాను ఏకాత్మతత్వంలే మూడు. Therefore, consciousness, conscience and conscious and one and the same principle. ఈ విధమైనటువంటి మూడు అవతారములతో కూడినటువంటిది మానవత్వము. The human life is the combination of all these three forms. దేహాత్మ భావాన్ని మొట్టమొదట అర్థం You have చేసుకోవాలి. to know the nature of the body first. క్రమక్రమేణ కూడా నువ్వు దేహాత్మ భావాన్ని విసర్జించాలి.
Later on you should give up this body feeling. మానసిక తత్వాన్ని చక్కగా పరిశీలన చేయాలి. You should investigate the nature of the mind. మానసిక later. తత్వాన్ని పరిశీలన గావించిన తర్వాత ఆత్మతత్వంలో ప్రవేశించాలి. After investigating the mind, you should merge in Atma. మనసు అనేటువంటి అంత సులభమైనగా చిక్కదేటువంటి కాదు. It's not so easy to comprehend mind. చెప్పాను ఈ వస్త్రములకు దారముల యొక్క చేరిక ఉన్నదని. Bhagavan said this cloth is the combination of threads. ఇదే మైండ్ యొక్క స్వరూపము. This is the form of the mind. మొట్టమొదట థాట్స్ గా రూపొందుతుంది. First it's the form of thoughts. ఈ థాట్స్ నుంచి డిజైర్స్ గా వస్తుంది. Out of thoughts it comes in the form of డిజైర్స్ desire. యొక్క చేరికనే మైండ్ గా మారిపోతుంది. Only combination of desires transform into the mind. కాబట్టి మనసును నిర్మూలం గావించాలంటే మనం ఏం చేయాలి? To annihilate the mind, what should we do? డిజైర్స్ ను మనం తగ్గించుకోవాలి. We should reduce our ఈ desire. క్లాత్ లేకుండా మనం చేయాలంటే థ్రెడ్స్ అంతా తీసివేయాలి. In order to see that the cloth does not exist, what you should do is remove threads. తీసేస్తే క్లాతే లేదు. When you remove the threads, there is no cloth. డిజైర్స్ తీసేస్తే మైండే లేదు. When there are no desires, there is no mind. కాబట్టి ఈ డిజైర్స్ కు కొన్ని రకమైనటువంటి యొక్క తలంపులు రావాలి. So for these desires, certain thoughts are necessary. కనుక థాట్స్ కు బ్యాడ్ థాట్స్ కు మనం చోటు ఇవ్వకుండా We should చూడాలి. never give scope for bad thoughts. ఆ బ్యాడ్ థాట్స్ ఏ యొక్క దీన్ని పొందుతుందో అదే స్వరూపాన్ని మనం పొందిపోతాం. If there are bad thoughts, naturally you will assume bad form. రెడ్ థ్రెడ్స్ అయితే రెడ్ క్లాత్ గా ఉంటుంది. Red threads constitute a red బ్లాక్ cloth. థ్రెడ్స్ అయితే బ్లాక్ క్లాత్ గా ఉంటుంది. Black threads make a black cloth. కనుకనే మనలో మాలిన్యమైనటువంటి యొక్క మైండ్ కలిగిందంటే మన థాట్స్ మాలిన్యంగా ఉంటున్నాయి. The bad mind speaks of bad thoughts behind. కనుకనే బ్యాడ్ థాట్స్ మనం ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు. So we should never give scope for bad thoughts. అలాంటి సమయంలో నీవు కొంతవరకు నువ్వు సెల్ఫ్ రియలైజేషన్ చేయి. At that time, you have to realize the self. అనగా ఈజ్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్, You have to discriminate Is it whether right it's good or or wrong? bad. Right or wrong. కనుకనే ఈ డిస్క్రిమినేషన్ అనేటువంటిది మనం ప్రయత్నపూర్వకంగా సాధించాలి. You should exercise discrimination with all the నీ effort. కాన్షియస్ నీకు సత్యాన్ని చెప్తుండాలి. Your conscience speaks of truth. నీవు చేసేది తప్పు అని నీకు మనసుకే తోస్తుండాలి. Naturally, you will know what you are doing is wrong. ఇది తప్పు అని తెలిసినప్పుడు ఎందుకు నీవు దానిలో ప్రవేశించాలి? When once you know that it's wrong, why should you do it? కనుకనే నీకు మనసుకు నచ్చనటువంటి పనిలో నీవు ఏమాత్రం ప్రవేశించద్దు. That which does not agree and accept with your mind, don't commit, don't do it. నీవు సత్య మార్గంలో ప్రవేశించు. Follow the path of truth. నీవు సత్యాన్ని పొందుతావు. Naturally, you will attain యత్ truth. భావం తద్భవతి. As is the thought in action, so is the form. కనుకనే మన యాక్షన్ పట్టే మన యొక్క జీవితం ఆధారపడి ఉంటుండాలి. Basing on our actions, our life depends. కనుక ప్రతి ఒక్కటి సాకారము నిరాకారము రెండింటి యొక్క ఏకత్వమే మానవాకారము. One is formful, other is formless. These two are present in human life. ఇప్పుడు సాకారం అంటే ఏమిటి? What is this formful aspect? ఇప్పుడు ఒక ఐస్ గడ్డ ఉంటుండాలి. Here you have got eyes. ఇది ఐస్ గడ్డ అని సాకారంగా కనిపిస్తుండాలి. You see the eyes in full form. కానీ But ఈ సాకారమైన ఐస్ గడ్డ లోపల కూడాను నిరాకారమనే వాటర్ చేరి ఉంటుండాలి. though ice has a form, water within has no form. ఈ నిరాకారమనే వాటర్ లేకపోతే ఈ సాకారమనే ఐస్ గడ్డ కాలేదు. Without this formless water, you cannot have the ice that has a కాబట్టి form. సాకార నిరాకారం రెండింటి యొక్క ఏకత్వము ఒక్కటే. Therefore, the formful and formless కనుక stand సగుణ for నిర్గుణముల the యొక్క same. తత్వము మానవత్వము. These two are present in the human life. సగుణత్వాన్ని మనం పెంచుకోవాలి. We should develop this, తద్వారా మనం నిగుణత్వాన్ని పొందుతాము. and then only you can attain liberation. విద్యార్థులారా, Students, యువకులారా, యువతులారా, youngsters, men and women, ఈనాడు దేశమును పవిత్రమైన రీతిగా మీరు తీర్చిదిద్దాలంటే మీకే దీని యొక్క సార్థకం ఉంటున్నది. in order to mold this country, shape this, make it sacred, everything you should do that. ఈనాడు ప్రపంచంలో వ్యాపించినటువంటి యొక్క అశాంతిని అంతా కూడాను నిర్మూలు గావించేటువంటి యొక్క శక్తి సామర్థ్యమును మీ అందే కలిగి You have ఉంటుండాలి. got all the capacity to remove and to kill restlessness that is ఈనాడు spread all over దేశాన్ని the కాదు మనం world. కాపాడవలసింది. It's not the country that is to be protected. మనం కాపాడవలసింది సత్య ధర్మాన్ని కాపాడాలి. What are to be protected are here the twin principles of Satya and Dharma. సత్య ధర్మాన్ని మనం కాపాడితే సత్య ధర్మంలే దేశాన్ని కాపాడుతాయి. When once you protect, uphold Satya Dharma, they in turn will protect this country. కనుక సత్య ధర్మములు కాపాడేటువంటి శక్తి సామర్థ్యములు ఈ యువతి యువకులు ఎందే ఉంటుండాలి. Youngsters, men and women have got all the capacities to uphold the twin principles of Satya ఈ and Dharma. సత్యాన్ని మీరు చక్కరైనటువంటి యొక్క ఆచరణలో పెట్టి You practice all that is said ఈ ఆచరణ ద్వారా ఏర్పడినటువంటి ఆనందాన్ని అందరికీ పంచి and share the bliss, the joy out of practice. తద్వారా ఆధ్యాత్మిక తత్వాన్ని అభివృద్ధి చేయించాలి. Through this, you can grow spiritually. ఈనాడు దేశంలో ఆధ్యాత్మిక తత్వం అంటే హాస్యాస్పదంగా కనిపిస్తుండాలి. Today, the spirituality has become a matter of fun. కారణం ఏమిటి? Why? ఈనాడు సాంకేతిక విజ్ఞాన శాస్త్రం విరిచిల్లిపోయింది. Because the technology has increased. ఇది అంతా కూడాను టెక్నాలజీ అని మీరు భావిస్తున్నారు కానీ ఈ టెక్నాలజీ కానీ కాదు, టెక్నాలజీ.
You say it is technology. No, it is a దీని tricknology. వల్లే మన యొక్క జీవితం అనేటువంటిదంతా పోతుండాలి. Because of this, the value of the life is gone. అప్పటికప్పటికి ఆనందాన్ని అందించేటువంటి రీతిగా మనం భావిస్తున్నామే కానీ దీని ద్వారా ఎంతో ప్రమాదాలు సంభవిస్తున్నాయి. It gives you temporary gains, but it will put you to danger. మన పూర్వీకులు ఏ విధంగా బ్రతికారు? How did our ancients live? మన పూర్వీకులు ఏ విధమైనటువంటి శాంతి సంతోషములను అనుభవించారు? What is the reason behind their happiness and peace? ఆనాడు వారికి అశాంతి అంటే ఏమో తెలియదు, They had no idea of restlessness. భయం అంటే ఏమో తెలియదు. They had no fear. కారణం ఏమిటి? Why? సత్యధర్మాన్ని ఆశ్రయిస్తూ పోతున్నారు. Because they have dedicated for these two the truth ఈ and రెండింటినీ righteousness. మనం ఆశ్రయించినప్పుడు భయం అనేది మనకు ప్రవేశించడానికి వీలే లేదు. Then once you surrender to these two, you'll be fearless. ఈనాడు ఎంత వేధావి అయినా, ఎంత బుద్ధి తెలివి కలవారైనా, ఎంత విద్యావంతుడైనా క్షణములకు నువ్వు భయము భయము భయము. You may be highly intelligent, highly educated, and intellectual, but you are ఈ fear-stricken. సైన్స్ అండ్ విజ్ఞానం ఎంతవరకు వచ్చింది? Science and technology, how far has it gone? చాలా పెరిగిపోయింది. It has grown a lot. సైన్స్ ఎంత పెరిగి పైకి పోయిందో Science has gone up so much. సెన్సెస్ అంత కిందికి దిగిపాడిపోయినాయి. Senses have come down. Senses have come down, declined. సైన్స్ పెరిగినటువంటిది మీరు చూస్తున్నారు కానీ సెన్సెస్ ఎంత లో క్లాస్ కు దిగిపోయిందో మీరు యోచన చేయటం లేదు. You have seen the progress of the science, but you have not noticed the degradation of senses. ఈ సైన్స్ కు ఈ యొక్క ఆధ్యాత్మికకి ఉండినటువంటి వ్యత్యాసాన్ని మీరు గుర్తించాలి. Know the difference between science and spirituality. వేదాంతం అనేటువంటిది పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే. పూర్ణము ఫుల్ సర్కిలే ఒక ఆధ్యాత్మికము. Spirituality is a full circle. ఎక్కడ బయలుదేరిందో తిరిగి అక్కడికే పోయి నిలిచిపోతుండాలి. It stops at the place of its origin. అది పూర్ణంగా ఉంటుండాలి. It is full. ఇందులో హాఫ్ మనం తుడిచివేసినప్పుడు సెమీ సర్కిల్ గా బయలుదేరుతుంది. If you wipe half of it, it becomes a semicircle. ఆ సెమీ సర్కిల్ సి ఆకారాన్ని పొందిపోతుంది. The semicircle is C-shape. ఆ సెమీ సర్కిల్ సైన్స్ అన్నారు. This semicircle is science. ఒక దగ్గర బయలుదేరింది, ఒక దగ్గరకు వచ్చి నిలిచిపోతుండాలి. ఇది మరీ చేరటం లేదు. It starts at one point, ends at a different place. They don't meet. ఈ మధ్యలో అగాధమైనటువంటి యొక్క అశాంతి ఇమిడిపోయి ఉంటుండాలి. There is a hollow, white space in between of restlessness. ఈ అశాంతికి మూల కారణం ఈ సైన్సే. It is the science that's the main cause for restlessness. సైన్స్ అంటే చాలా మంది వర్ణిస్తూ పొగుడుతూ అనేక మంది మినిస్టర్స్ కూడాను దీన్ని అనేక విధములుగా కూడాను కొనియాడుతుంటారు. Many ministers, men of authority, extol, praise the దేనికైనా scientific ఒక పరిమితం advancement. ఉంటుండాలి. Everything should be under certain limits. సైన్స్ పెరగటం చాలా మంచిదే. It's good that science should grow. ప్రజలకు అనుకూలపరిచేటువంటి యొక్క విద్యా విధానంలో పెట్టడం మంచిదే. It should provide all sorts of ఈ convenience and టెక్నాలజీ comfort. అనేటువంటిది కూడా చాలా అవసరమే. Advancement is కానీ needed, మితిమీరిపోతుండాలి. but it's too much. ఈ సైన్స్ వల్ల ఏమి ఏర్పడిపోయింది? What is the result? ఆటం బాంబులు, హైడ్రోజన్ బాంబులు ఇలాంటివంతా అభివృద్ధి వస్తున్నారు. Scientific advancement led to the discovery of atom bomb, hydrogen bomb, nitrogen bomb. ఇవంతా చంపడానికి చేసేటువంటి ప్రయత్నాలే. They are all meant for annihilation, total భయాన్ని killing. అభివృద్ధి పరిచేటువంటి ప్రయత్నాలే. You will be fear-stricken. చంపడం కీటకమైన చంపుతుంది. After all, even insect can kill for that matter. ఈ చంపడానికి ఇంత పెద్ద బాంబులు చేయాలనా? Why should you invent bombs to ఇన్ని kill? కోట్లు ఖర్చు చేయాలనా? Why should you spend crores? ఈయన ఖర్చు పెట్టేటువంటి ధనాన్నంతా ప్రజలకు సద్వినియోగం చేస్తే ఎంత బాగుంటుంది. All this money could be made use of for the progress వాడు of ఆ the కంట్రీ society. వాడు చేశారని ఇంకొక కంట్రీ వాడు ఇంకొక బాంబు చేసేది, ఈ కంట్రీ వాడు చేశారని ఇంకొక కంట్రీ వాడు ఇంకోటి చేసేది. ఈ విధంగా సర్వము బాంబులతో నించిపోతే ప్రపంచమే భస్మం అయిపోతుంది. Countries compete with each other in inventing these bombs. When you have bombs, the whole world will be దీనికి annihilated. చక్కని ఒక ఉపమానం. But this is a very good example. మహాభారతం లోపల In Mahabharata, పంచ పాండవులు. there are Pandavas. ఇందులో పెద్దవాడు ధర్మజుడు. The eldest is Dharmaja. ఈ ధర్మజుని తర్వాత భీముడు. Next one is Bhima. భీముడి తర్వాత అర్జునుడు. Then Arjuna. అర్జున్ తర్వాత నకులు సహదేవులు. Then Nakula and Sahadeva. ఈ 5 మంది లోపల కూడాను Among the 5, ఈ మిగిలిన 4 కూడాను ధర్మజుని మాత్రం అనుసరించేటువంటి వారు. 4 follow Dharmaja, the eldest. ఈనాడు ఈ ప్రపంచం యొక్క కోరికలంతా మనం తీసుకుంటే When we just take the world into అనేక consideration, ట్యాంకులు, ఒక బాంబుసు ఎక్కువ ఇవన్నీ అభివృద్ధి పరిచినటువంటి వాడు రష్యా వాళ్ళు ఉన్నారు, అమెరికా వాళ్ళు ఉంటున్నారు. you have got the Americans and Russians who invented so many bombs. ఈ అమెరికన్స్ అనేటువంటి వాడు అర్జునుడు వంటి వాళ్ళు. Americans, they symbolize Arjuna. ఎట్లా? How? అర్జున పాల్గొన పార్థివ కిరీటి శతవాహన భీవిశ్చర్య జయకృష్ణ సవిసాచి ధనుంజయ అనేక అస్త్రశస్త్రములంతా కూడా ధరించి ఒక్కతూరి భస్మం గావించేటువంటి శక్తి అర్జునులో ఉంటుండాలి. Arjuna has so many titles and he has got so many bombs on hand.
and he can destroy the whole world. భీముడు చూస్తామా మంచి బలవంతుడు, Bhima is so physically భుజబలము, strong. బుద్ధి బలము, గద బలము. He has got the strength of the mind, the strength of the physical body, and also of his mace, of his tanks. దీన్నంతా కూడాను రష్యన్స్ గా మనం భావించుకున్నాం. And Bhima stands for Russia. భారతదేశం ఏమీ చేయలేదే అనుకుంటారు. You think that Bharat is not doing anything? కాడు. No. భారతదేశము ధర్మజుడి వంటి వాడు. Bharat stands in the place of ఈనాడు Dharma. మనము చేయవలసినటువంటి బాంబు ఏమిటి? ధర్మాభివృద్ధి చేయాలి. What the bomb that we should manufacture is to spread Dharma. ధర్మాన్ని మనం అభివృద్ధి చేస్తే ఈ యొక్క భుజబలము, బుద్ధి బలము ఉండినటువంటి వారంతా కూడాను ధర్మజుడికి శరణాగతులైపోతారు. Then once you develop and grow more in Dharma, the physical strength and mental strength will మనం follow. ఎవరిని ఏ విధంగా హింసించకూడదు. You don't need to harm anyone. అహింస పరమో ధర్మ. You should follow the principle, supreme principle of ఎవరిని non-violence. మనం బాధించకూడదు. You should not harm ఆ anybody. విధమైన ధర్మాన్ని మనం అనుసరించి మనకు ఏ బాంబులు అక్కర్లేదు, ఏ విధమైన అస్త్రశస్త్రములు అక్కర్లేదు. When once you follow this principle of non-violence, you don't need any ధర్మమే bomb. భారతీయుల యొక్క ప్రధానమైన అస్త్రము. What is the main weapon of Bharatiya? సత్యమే ప్రధానమైన ఆ భారతీయుల యొక్క కిరీటము. And this truth is the crown of ఏ దేశం Bharatiya. వారికైనా గాని సత్యము ధర్మం చాలా ప్రమాణము. You may belong to any country. It is the truth that is your main అన్ని line. దేశముల వాళ్ళకును సత్యం ఒక్కటే. For everyone, truth is one. సత్యం అనేటువంటి ట్రూత్. Truth. ఇక్కడ అమెరికన్ ట్రూత్, రష్యన్ ట్రూత్, పాకిస్తాన్ ట్రూత్, ఇండియా ట్రూత్ అని భేదం ఉందా? లేదు. ట్రూత్ ఈజ్ వన్. Truth is one. There cannot be American truth, Russian truth, and Pakistan truth, so on and so forth. ఏ భేదము లేదు. There is no difference. కాబట్టి అన్ని దేశముల వారు కూడాను సత్యాన్ని, ధర్మాన్ని అనుసరించాలి. All countries should follow the principles of Satya and Dharma. ఈ రెండింటిని అనుసరించిస్తే ఈ యొక్క ఏ విధమైనటువంటి కలతలు కల్లోలంలో ఉంటుండవు. When once you follow these two principles, there will be no conflict, there will be no అన్ని fight. దేశములు కూడాను శాంతిగా ఉంటుండాలి. All countries should live in peace. ఈ పిల్లలు మీరు అనేక పర్యాయం చెప్తున్నారు, కానీ అర్థం తెలియకుండా పోవచ్చును. You may say repeatedly, but you may not know the భజన అయిన meaning. తర్వాత శాంతి 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 3 పర్యాయం చెప్తున్నారు. After bhajans, you say this word Shanti thrice. అయితే 4 పర్యాయం ఎందుకు చెప్పకూడదు? Why not 4 times? లేకపోతే 2 పర్యాయములు ఎందుకు చెప్పకూడదు? Why not only twice? కానీ 3 పర్యాయం చెప్పడంలో ఉన్నటువంటి అంతరార్థాన్ని గుర్తించాలి. But we say thrice with a meaning, purpose behind. మొదటి శాంతి శారీరక శాంతి, First, you should have peace at the body level. రెండవ శాంతి మానసిక శాంతి, You should have peace mentally. మూడవ శాంతి ఆత్మ శాంతి. You should have peace from the point of Atma. కనుకనే మనకు శారీరక మానసికంగా శాంతి ఉండి ఆత్మ శాంతి లేకపోతే ప్రయోజనం లేదు. If you have got peace at the level of the body and the mind, if there is ఆత్మ no peace శాంతి in Atma, it's మానసిక శాంతి useless. ఉంటే శారీరకంగా శాంతి లేకపోతే ప్రయోజనం If లేదు. there is peace in Atma and the mind, if there is no peace in the body, it's useless ఆత్మ again. దేహము మంచిగా ఉంటుంటే మానసిక శాంతి లేకపోతే ప్రయోజనం లేదు. If the body and Atma are fine, if there is no mental మూడు peace, కూడా useless. శాంతిగా ఉంటుండాలి. All the three should be in peace. కనుకనే మనము మానసిక శాంతి, దేహ శాంతి, ఆత్మశాంతి మూడింటి నిమిత్తమే శాంతి 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 అంటున్నాం. For physical peace, mental peace, and the peace of the spirit. We repeat this word ప్రాచీనులైనటువంటి వారు twice. దేశం యొక్క ఉద్ధార నిమిత్తమై, ధర్మస్థాపన నిమిత్తమై మిత భాషను వారు ఉపయోగపెడుతూ వచ్చారు. The ancients, they talked less for the growth and the progress of the community. ఎందుకోసం ఈ మిత భాషను ప్రవేశపెట్టారు? Why did they talk less? Why? ఈ మిత భాష వల్ల ధర్మమును పోషించిన వారమవుతాము, By సత్యాన్ని కాపాడిన వారమవుతాము అనుకున్నారు. They thought by talking in a limited way, they can follow principles of Satya and Dharma. అనగా అధికంగా పోతే ఈ మాటల్లో కొంత అసత్యం ప్రవేశించవచ్చు. By talking too much, there is every scope for lies. కనుకనే తక్కువ మాట్లాడినప్పుడు అసత్యానికి అవకాశం ఉండదు. When you talk less, there is no scope for lies. or కనుకనే false. ఆనాటి ఋషులందరూ కూడాను ఈ పవిత్రమైనటువంటి మార్గాలను ఇంత సున్నితమైనటువంటి దీంతో మనకు ప్రవేశపెట్టి ఇచ్చారు. Ancients, sages followed this soft, subtle path. కనుకనే లెస్ టాక్ మోర్ వర్క్. So there should be less talk, more work. ఈనాడు మాటల చేతనే మనకు అనేక విధమైన అసత్యాలు ప్రవేశిస్తున్నాయి. By talking too much, we speak lies. ఈ అన్నింటి ఎందుకు ఏది ప్రధానమైనటువంటిది? What is most important of all? లవ్ లవ్ లవ్. Love is most important of all. ఈ లవ్ తో నీవు చేతితో పని చేసినప్పుడు అది ధర్మం అయిపోతుంది. When you work with love, it is bound to be dharmic. ఈ ప్రేమతో నీవు హృదయాన్ని విచారణ చేసినప్పుడు అది శాంతి ఏర్పడుతుంది. If you inquire with love, you will attain peace. ఈ ప్రేమ చేత నీవు పలుకులు పలికినప్పుడు అవే సత్యమైపోతాయి. When you speak with love, that's bound to be truth. కనుకనే అన్ని ప్రేమతో లీనమై ఉంటుండాలి. Everything is contained within this love. ఈ ప్రేమ తత్వాన్ని మనం చక్కగా గుర్తించాలి. We should recognize clearly the nature of love.
ఆ ప్రేమనే ప్రాణము, That love is ఆ life. ప్రేమనే పరమాత్మ. And this love is లవ్ God. ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్. Love is God. ఈ Live in love. విధమైనటువంటి పవిత్రమైనటువంటి గుణములను మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. We are not able to understand these sacred మన principles. లవ్ నంతా కూడా అనేక రకమైనటువంటి ఒక మార్గంలో ప్రవేశపెట్టి అంత ఒక విధమైనటువంటి ఒక పొల్యూషన్ చేసుకుంటున్నాం. We have polluted this love because it is diverted, misdirected. ఎవరిని ఏ విధంగా ప్రేమించాలి, How to love? What's ఇది the way? సత్యాన్వేషణ. This is investigation of truth. సత్యం ఒకటే కదా, దీన్ని ఇన్వెస్టిగేషన్ ఎందుకు చేయాలి? And truth is one, why should you inquire? అయితే కన్నులు చూచినాయి. Eyes have seen. ఎవరిని చూచినాయి? తల్లిని చూచినాది కన్ను. Eyes have seen the mother. సేమ్ ఐసు భార్యను చూచింది. The same eye watched సేమ్ wife. ఐసు డాటర్ ను చూచింది. Same eye watched సేమ్ daughter. ఐసు డాటర్ ఇన్ లా చూచింది. Same eyes watched అయితే daughter-in-law. చూచినది ఒకే కన్ను అయినప్పటికీ ఈమె తల్లి, ఈమె కోడలు, ఈమె భార్య అనేటువంటి విచక్షణ జ్ఞానం వల్ల వాడి ప్రవర్తన మారిపోతుంటది. It is the same eye that has seen the wife, the daughter and daughter-in-law. But depending upon the feeling, well, his behavior depends. చూచినప్పుడు ఆమె పరస్త్రీ లేక నా స్త్రీ అనేటువంటి విచారణ అక్కడ జరుగుతుంది. When once he sees, he understands whether she belongs to him or not. మన సిస్టర్స్ ను పరాయి మగపిల్లలు చూచినప్పుడు వారి విధమైన హాస్యం చేసినప్పుడు మనకి ఎంత కష్టం వేస్తుంది. You will feel very sad if other boys make fun of your sisters. అదే విధంగానే నీవు పరాయి పిల్లల్ని చూసినప్పుడు వారి బ్రదర్స్ కి ఎంత కష్టం వేస్తుంది. Similarly, if you mock at the sisters of others, they also feel so sad. ఈ విధమైనటువంటి గుణాలను మనము చక్కగా విచారణ చేస్తూ రావాలి. We should understand these qualities slowly. ఏ కష్టం slowly. మనకు జరిగినప్పుడు మనం ఎంత బాధపడతామో ఆ కష్టం మరొకరికి జరగకూడదు అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి. A difficulty makes you feel sad. It is the same with everybody. You should know this principle. కనుకనే ఏకాత్మ భావాన్ని మనం పెంచుకోవడానికి ప్రేమను సరి అయిన రీతిలో ఉంచుకోవాలి. To develop this principle of unity and oneness, you should grow అయితే love. పిల్లలు చాలా మంచివారే, Children are no doubt కానీ good. వాతావరణం పట్టి వారు మార్పు చెందుతూ ఉంటారు. But they change because the environment ఈ around. విధమైనటువంటి సత్యతత్వములు గుర్తించలేకపోవడం చేతనే పెడమార్గం పడుతుంటాది. Because they don't understand the truth, they are perverted. ఐన్స్టీన్ అనేటువంటి వాడు చాలా మందు సామగ్రిని తయారు చేస్తూ వచ్చాడు. Einstein invented so many arms and చాలా weapons. చేసి 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 కావలసినంత ధనము సంపాదించాడు. He discovered a lot and earned money. కట్టకడపటికి సత్యాన్ని గుర్తించాడు. Finally he understood the truth. ఛీ, ఈ మందు సామాన్ ఎన్ని ప్రాణములు తీస్తుందో ఏమిటో, What for all this ammunition is ఇదా bound నేను to kill people? తెలుసుకున్నటువంటి విద్య. Is it what I have learned? నేను సత్సంగంలో ప్రవేశించలేకపోయాను. I could not join good company. కేవలం ఈ సైంటిస్ట్ లో నేను ప్రవేశించి అనేక విధమైనటువంటి ఒక దుర్మార్గంకు గురి అయిపోయాను. I have become a scientist and cause for all destruction. కట్టకడపటికి అప్పుడు భగవద్గీత చూసి చెప్పాడు, Then he has gone through Bhagavad Gita. టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షల్ టెల్ యూ వాట్ యు ఆర్ అని. Then he said, tell me your company, I shall tell you what you are. నీవు ఎలాంటి గుంపులు చేరుతావో అలాంటి బుద్ధులు నీలో వస్తుంటాయి. As is the company, so you become. అలాంటి వాడు నీవు అని భావించవచ్చు. You should may consider కనుక so. దుస్సంగాన్ని మనం ఏమాత్రము చేరకూడదు. You should run away from bad company. కనుకనే మనము చెడ్డ కంపెనీ నుంచి దూరం అయిపోయి మంచి కంపెనీతో మనం చేరాలి. You should run away from bad company and join good company. ఆ గుడ్ కంపెనీ అంటే ఏమిటి? What is this good company? ఎవరు గుడ్ ఎవరు బ్యాడ్ Who is good and who is ఆ bad? నిర్ణయించటం ఎవరి చేత కాదు. It's not possible for everyone దీనిని to వేదాంతం decide. నందు సత్సంగము అన్నారు. This in Vedanta it's called Satsanga. సత్సంగం అంటే ఏమిటి? What is this Satsanga? సత్ అది, Sat means that. అదే దైవము. That is God. కాబట్టి దైవంతో మనం సంగం చేసుకోవాలి. So we should have company of అది God. సత్సంగం అంటే కానీ భక్తులు భజన చేసేవారు ఈ యొక్క సేవ చేసే వీళ్ళందరితోనూ చేరటం కాదు. Satsanga does not mean the company of the bhajan singers or the workers. కానీ సింగర్స్ లో కూడా సిన్నర్స్ ఉంటారు. Among singers there are sinners also. కనుక ఎవరు మంచో ఎవరు చెడ్డో చెప్పలేము. You cannot decide who is good and bad. నీ యొక్క హృదయంలో దైవత్వంతో నీవు సంగం చేయించుకో. You be in the company of God. అప్పుడే నీకు సరైన భావాలు వస్తుంటాయి. Then you will have proper feeling. దైవం నాలోనే ఉంటున్నాడు, నేనే దైవము అనేటువంటి తత్వాన్ని బోధించుకుంటే నీకు అన్ని సత్సంగమే రూపొందుతుంది. When once you are aware of the fact that God is within you, you are ఒకానొక bound to have సమయం good లోపల thoughts. At one time, పుత్తలీబాయి గాంధీ తల్లి, the mother of Gandhi, Putali Bai, గాంధీ విదేశాలకు వెళ్లి చదవాలని చెప్పి సంకల్పించుకున్నాడు. Gandhi has gone abroad to study. కానీ తల్లికి చాలా కష్టం వేసింది. Mother felt sad. నీ విదేశాలకు వెళ్ళడానికి వీలు కాదని. She said, you cannot go abroad. కానీ ఎంతనో పోరు చేశాడు గాంధీ. But Gandhi forced her. నేను హైయర్ ఎడ్యుకేషన్ పోవాలా, ఎక్కువ విద్య నేర్చుకోవాలి అన్నాడు. He wanted to continue his studies abroad. కనుక నేను పోయే తీరాలి అన్నాడు. He decided to go. కానీ తల్లి పోకూడదు అని గట్టిగా వందనిచ్చింది. Mother did not give him permission.
ఎందుకు పోకూడదు అన్నాడు. He said, why not? అయితే నాకు మొట్టమొదటి ప్రామిస్ చేసి నీవు వెళ్ళమని చెప్పింది తల్లి. Mother wanted him to make a promise first. అప్పుడు ఆమె ప్రామిస్ చేసింది. ఏమని చేయించింది? What was the promise? 3 రకములైనటువంటి యొక్క మకారములను ప్రామిస్ చేయించుకుంది. She wanted him to make promises that start with the letter Ma. మద్యపానము. First, Madhyapana, drinking. ఇది ఏమాత్రము అభ్యాసం చేయకూడదు. Never drink. ధూమపానము. ఇది ఏమాత్రం కూడా నువ్వు తీసుకోకూడదు. Dhumapana, smoking. You should never smoke. మగువ సమ్మత్తము. ఇది ఏమాత్రము జరపకూడదు. Maguvasamat, womanization. You should not have. ఈ మూడింటి యొక్క తత్వంలో నీవు సరైన రీతిగా ఉంటే నీవు వెళ్ళు బయట. If you are cautious in these 3 aspects, yes, you can go abroad. ఈ మూడింటి ఎందుకు కూడా నాకు ప్రామిస్ చేయమని చెప్పింది. She insisted that he should make a అనగా promise. ఏమిటి? What does it బయటికి mean? వెళ్లితే వీరు ఏ విధమైనటువంటి గుణములతో ఈ సంగత్వంతో చేరి ఏ విధంగా చెడిపోతారు అనేటువంటి భయము ఆనాటి తల్లులకు. Mothers in those days were they fear-stricken because what would happen to their children if they have these 3 weaknesses when once they కానీ go out. ఈనాటి తల్లులు కూడా ఆ విధంగా లేరు. Today mothers are not of that sort. ఒరే నాయనా నువ్వు పాస్ అయినావా, వారిని పోవటానికి టికెట్ బుక్ చేయి అంటారు. Mother will say, oh, you have passed. Come on, book a ticket to go abroad. ఇంకా ఆ పాస్పోర్ట్ కు వీసాలకు తిరిగిపోతారు. Then they go around to have passport and visa. నీ దేశంలో నీవు ఉండి నీ దేశాన్ని నీవు రక్షించుకో. Stay in your own country. Protect your నీ own దేశాన్ని country. నీవు సేవ చేయి. Serve your own people. సర్వ్ అనేటువంటిది ఎక్కడ చూసినా సర్వీస్ చేయి. You can serve anywhere. ఈ దేశం ఆ దేశం అనే భేదం లేదు. There's no distinction between this country and another. ప్రపంచమంతా ఒక గృహమే. The whole world is a house, big house. మానవులందరూ ఒక కులమే. Human beings belong to one caste. ఈ కాస్ట్ ఉంటే మరి చాలా వ్యత్యాసం వస్తుండాలి. Caste carries a different meaning. కనుకనే మనం కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ. The caste of humanity. ఈ హ్యుమానిటీ అనేటువంటిది ఒక్కటే. Humanity is one ఏ caste. దేశీయులైనా కానీ అందరూ అన్నతమ్ములే. You may belong to any country, you are just brothers. ఈ సత్యాన్ని మనం చక్కగా గుర్తించుకోవాలి. You should know this truth clearly. దేశం యొక్క విభిన్నాన్ని ఏమాత్రము మనం పెట్టుకోకూడదు. కనుకనే అందరూ కూడా ఒక ఇంటి వాళ్లే. So all belong to the same family. In the same house. వివిధమైనటువంటి భేదములైనటువంటి రూముల్లో ఉంటున్నారు. They- ప్రపంచం అనేటువంటి పెద్ద భవనం లోపల In this big mansion, అమెరికా ఒక రూము, America is one room. జపాన్ ఒక రూము, Japan one room. జర్మనీ ఒక రూము, Germany one ఇటలీ room. ఒక రూము, Italy one room. ఫ్రాన్స్ ఒక రూము, France one room. ఇండియా ఒక రూము, India one room. పాకిస్తాన్ ఒక రూము. Pakistan అన్ని one room. రూములు వ్యత్యాసంగా ఉంటున్నాయి. There is no difference in respect of rooms. హౌస్ ఈజ్ వన్. But the house is one. ఆ విధమైనటువంటి ఏకత్వాన్ని మనం భావిస్తూ రావాలి. This sort of unity we should have. అందువల్లే ఆల్ ఆర్ వన్ మై డియర్ సన్, బీ అలైక్ టు ఎవరీ వన్. All are one. My dear son, be alike to everyone. ఎట్టి భేదములకు కూడా మనం అవకాశం లేకుండా చూసుకోవాలి. Don't give scope for any hatred or differences. ఆ విధమైనటువంటి సమత్వాన్ని మీరు ప్రచారం చేసి సమత్వాన్ని మీరు అనుసరించి ఆచరించి ఇతరులకు అందించడానికి పూనుకోవాలి. You should propagate this principle of equality. You should practice and share this with everybody. కనుక ఆధ్యాత్మికమైనటువంటిది కేవలం ఒక విధమైనటువంటి రిలిజన్ కాదు. Spirituality is not a religion. చాలా మంది ఇప్పుడు రిపోర్ట్ లో కూడాను రిలిజన్ అన్నారు. In reports they mentioned the name of ఈ religion. రిలిజన్ అనేది నాకు ఇష్టం కాదు. Bhagavan doesn't think of any particular religion. Spirituality. Spirituality is అన్ని essential. దేశంలో కూడా ఈ యొక్క ఆధ్యాత్మిక అత్యవసరమే. And every country should follow spiritual రిలిజన్ path. అంటే ఒక దీనికి 2 అర్థములు ఉంటున్నాయి. Religion has 2 meanings. రిలిజన్ అనగా రియలైజ్ ఈజ్ రిలిజన్ అని. Religion means to realize is religion. ఏమిటి రియలైజ్ చేసుకోవటం? What is to be realized? తనను తాను రియలైజ్ చేసుకోవటమే. To realize Who one's am I? own, Who am I? Who am I? Who am I? to realize one's own self, inquiry of the self. కానీ ఆ అర్థాన్ని ఈనాడు ప్రపంచం తీసుకోవటం లేదు. But the world doesn't take that రిలిజన్ meaning. అంటే ఒక కులమునకు ఒక మతమునకు సంబంధించిందిగా They భావిస్తున్నారు. think the religion means a particular వీరు హిందూస్, community. వీరు ముస్లింస్, వీరు క్రిస్టియన్స్, ఈ విధంగా రిలిజన్ పెడుతున్నారు. They think religion means Christianity. It's and నాకు so ఆ on. భేదములు లేనే లేదు. అందరూ ఒక్కటే. Bhagavan has no differences. All are one. ఇట్టి ఏకాత్మ భావాన్ని మనం పెంచుకోవాలా. ప్రేమతత్వాన్ని తీసుకుంటే ఏకాత్మ భావం సులభంగా చేరిపోతుంది. We should have this principle of unity. If you have love, it is easy to follow. ప్రేమ చేత ఈ భేదములే ఉండవు. When once you have love, there will be no ప్రేమ చేత differences. ద్వేషములే రావు. Where there is love, there is no ప్రేమ hatred. చేత అసూయలే ఉండవు. Where there is love, there is no jealousy. కనుక ఈనాడు అసూయ ద్వేషముల చేతనే మానవత్వం ఇంత కృంగిపోతుండాలి. It is jealousy and hatred that puts you to ruin. కనుక మానవత్వాన్ని మనం పోషించుకోవాలంటే సత్య ధర్మ శాంతి ప్రేమ అహింసలు అనేటువంటి దాన్ని పాటించాలి. So, in order to uphold the human value, we should follow these 5 cardinal principles of truth, righteousness, peace and love, non-violence.
ఈ విధమైనటువంటి గుణములు మానవతా గుణములుగా మనం భావించాలి. These are the human values. మానవులైనటువంటి వారు మానవతా గుణమే లేకపోతే మనం మానవులు ఎట్లవుతాం? If a human being has no human value, how can he be a human being? కనుక మొట్టమొదట మన హ్యూమన్ వాల్యూ అనుకున్నప్పుడు ఆ వాల్యూని మనం పాటించాలి. So we should uphold the human values. ఈ వాల్యూ ఉండినప్పుడే మనం మానవులమైపోతాం. When once we have value, we are true human beings. అది లేకపోతే మానవ శరీరమే కానీ మనం నిజమైన మానవులు కాదు. Otherwise, you are just a human in form. ఈ విధంగా ఈ 3 దినములు మీరు ఇక్కడ ప్రవేశించి ఎంతో ధనం వ్యయం చేసుకొని ఎంతో కాలం కూడా తీసుకొని మీరు ఎన్నో నేర్చుకుని పోవలసినటువంటి అవకాశం ఉంటుండాలి. Past 3 days, you have spent so much of time and money and could learn several things. యువకులారా, Youngsters, యూతులారా, men and ఇక్కడ women, వచ్చినందుకు మీరు 2 మాత్రము గట్టిగా చేయవలసింది. having come here, you should necessarily do మీ two దుర్గుణములు, important things. దురాచారములు, దుష్ప్రవర్తనలు ఇక్కడ వదిలిపోండి. Give up all your bad thinking, bad thoughts, bad behavior here. Bad action. Bad action here itself. మంచి గుణములు, మంచి భావములు, మంచి కీర్తిను మీరు తీసుకొని పోండి. Take back with you good feelings, good thoughts, good action along with you. నేను మిమ్మల్ని ఏమీ కోరటం లేదు. చెడ్డవి ఇక్కడ వదిలిపెట్టండి, మంచివి తీసుకుని పోండి. Bhagavan doesn't expect anything from you. Give up the bad here, take good with you. ఈ డెలిగేట్స్ అనేటువంటి దేహాలకంతా ప్రశాంతి నేమో ఒక పెద్ద వర్క్ షాప్. For all the delegates' bodies here, Prashantinam is a big workshop. ఈ కార్లన్నీ కూడా చాలా చెడిపోయి వచ్చినాయి. All the cars are totally ఇందులో spoiled. బోల్ట్స్, నట్స్, స్క్రూస్, పిన్స్ అన్ని కూడా లూజ్ అయిపోయినాయి. The cars are damaged. Bolts, nuts and screws are loose. దీనికి అంత కలర్స్ కూడా పోయినాయి. The color is also gone. కనుక ఈ వర్క్ షాప్ లో వచ్చినందుకు న్యూ బోర్డ్స్, న్యూ పిన్స్, న్యూ స్క్రూస్, న్యూ టైర్స్, న్యూ పెయింట్ వేసుకొని కొత్త కారుగా తీసుకుని పోవాలి. The damaged and the spoiled cars are here now. They should go back as brand new car with a new paint, new bolts, new pins, new screws. ఈ యొక్క రిపేర్ కోసమనే వర్క్ షాప్ కు వచ్చి తిరిగి ఏ రిపేరు లేకుండా నీవు ఆ కారుని తీసుకుని పోతే దీనివల్ల ప్రయోజనం ఏమిటి? Having brought to this workshop, if you go back unrepaired, what is the use? కాదు. ఇప్పుడు మీరు పోయే సమయంలోకి మీ యొక్క తేజస్సు, మీ యొక్క ప్రవర్తన, మీ యొక్క భావాలు మార్పుగా ఇతరులకు చూపించాలి. As you go back, others should find out the new light, a new hope, a new behavior. ఇప్పుడు మా బాయ్ అంతా కూడా చాలా న్యూగా ఉంటున్నాడు, మోడర్న్ గా లేడు, చాలా పవిత్రమైనటువంటి భావంతో కూడి ఉన్నాడు అనేటువంటి మీ తల్లిదండ్రులు కూడా చూసి ఆనందిస్తారు. Your parents should feel happy seeing you. He is not just modern. He is very good, with a good behavior, with good thoughts. కనుక మీరు పోయేటప్పటికి మీ ప్రవర్తన చాలా మార్పుగా కనిపించాలి. As you go back, your behavior should change. కేవలం అప్పటికప్పటికి మాత్రమే మార్పు కనిపించే ప్రయోజనం లేదు. It should not be merely momentary. దాన్ని అట్టనే పోషించుకుంటూ పోవాలి. You should sustain and maintain. ఈ విధంగా మీరు పోషించుకుంటూ పోతే దేశాన్ని మీరు ఉద్ధరించిన వారవుతారు. By this way you can work up for the progress of this ఈ country. విశాలమైన ప్రపంచమునకు మీరే నాయకులు. For this vast world you are the leaders. మీరే ప్లీడర్స్, లీడర్స్. You are the pleaders and the leaders. కనుక మీరు సరైనటువంటి దీని కింద ధనమును వ్యయం చేయకుండా, Don't waste కాలంను money. వ్యర్థం గావించుకోకుండా మీరు సద్వినియోగం పరుచుకునేటువంటి ప్రవర్తనలో దీన్ని సాధించాలి. Therefore don't waste money. Don't waste time. Make proper use of these things. ఎవరిని కఠినమైన మాటలతో బాధించకూడదు. Never hurt anybody by using harsh You words. cannot always oblige, but you can speak always obligingly. You cannot always oblige. You can speak always obligingly. ఇది మొట్టమొదట మీరు నేర్చుకోవాలి. This is the first discipline you should have. మదర్ వచ్చేసేసి నాయన ఎక్కడ పోయింది, నో 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 అని ఇట్ట కఠినంగా చెప్పకూడదు. When mother comes and asks you, where have you gone? You should not say, no. You should not be so harsh. అమ్మా నేను పలానా చోటికి పోయాను అని మధురంగా మాట్లాడచ్చు. తల్లికి ఎంత ఆనందం అవుతుంది. You should always speak softly and sweetly. Mother, I have gone to such a place. ఏం చేసి వచ్చావని మదర్ ప్రశ్నించలికే నీకేం సంబంధం లేదు అని వాళ్ళతో కఠినంగా చెప్పకూడదు. When mother asks you, what have you done? You cannot say, you have no business to say that. ఈ విధమైన కఠిన మాటలతో తల్లిదండ్రుల మనసును కూడాను బాధ పెడుతుంటాం. అది పెట్టకూడదు. By using these harsh words, you will be causing తల్లి pain. చాలా ప్రధానమైనటువంటిది. మాతృదేవో భవ, పితృదేవో భవ చాలా ఇంపార్టెంట్. Parents are very important. Mother is God. Father is God. మదర్ కు మొట్టమొదట మనం గ్రాటిట్యూడ్ చెప్పాలి. First we should express gratitude to mother. మదర్ కు మంచిగా మనం ఆనందాన్ని అందించాలి. We should make mother happy. దేనికోసము? Why? నీ బ్లడ్, నీ ఫుడ్, నీ హెడ్, నీ దుడ్డు అంతా మదర్ యొక్క గిఫ్టే. Because your blood, your head, your food, everything is the parent's gift.
కనుకనే ఆ తల్లిదండ్రుల యొక్క గిఫ్ట్ ని మనం అందుకొని వాళ్ళకు గ్రాటిట్యూడ్ చేయకపోతే ఇంకెవరికి నీవు గ్రాటిట్యూడ్ చేస్తావు? Having been the recipients of parents' gift, if you are not prepared to express మదరు gratitude, సెలెక్ట్ who will? చేసుకున్నటువంటిది కాదు. You cannot select a mother. నీకంటే ముందుగానే పుట్టినటువంటిది మదరు. Mother was born prior to you. కాబట్టి ఆమెకు నీవు గౌరవాన్ని అందించాలి. So you should respect her. నీవు సెలెక్ట్ చేసుకున్నటువంటి వైఫ్ మాత్రమే. The one you select is your wife. అది నీ తరువాత పుట్టినటువంటి ఆమె ఈ వైఫ్. Because wife is born after you. నీకంటే ముందు పుట్టినటువంటిది తల్లి. Mother is born prior to you. కాబట్టి నీకంటే ముందు పుట్టినటువంటి తల్లికి నీవు గ్రాటిట్యూడ్స్ ఇవ్వాలి. Therefore you should express gratitude to your అదే mother. దైవత్వంగా భావించాలి. Take it as ఆమె నుండి divine. నీవు ఆవిర్భవించావు. You are born to her. కనుకనే నీవు సెలెక్ట్ చేసుకున్నటువంటి వైఫ్ కు నీకంటే ముందు నిన్ను రక్షించినటువంటి తల్లికి ఈక్వల్ గా నీవు చూసుకోకూడదు. Therefore you cannot consider your wife and mother equal. అయితే నీ పర్సనల్ విషయం లోపల నీ యొక్క సంబంధం నువ్వు చూసుకోవచ్చు. However, at the personal level you can have your కానీ own path. వరల్డ్ ఈ విషయం లోపల కుటుంబ సంబంధం లోపల తల్లికి మొట్టమొదటి గౌరవము. From the worldly point of view, family respects, mother is most important. ఆ తల్లి అనేటువంటిది నీకు అన్ని విధంగా శ్రమకు వచ్చి నిన్నింతటి పెద్దవాడిగా చేసింది. Only mother who exerted and strained to bring you up. కనుకనే వేదాంతం నందు కూడాను మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అన్నారు. Therefore, in Vedanta it is said, mother is God, father is God, teacher is God, guest is God. అందరికంటే మొట్టమొదటి తల్లిని పెట్టాడు. Of all, mother is kept in the first ఆ place. తల్లే లేకపోతే నీవే లేవు. When there's no mother, you don't exist at all. కనుక So, నీవు మదర్కు తగినటువంటి రీతిగా మృదు మధురంగా మాట్లాడటానికి ప్రయత్నించాలి. మీరు you talk sweetly and softly with your నీవు mother. ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత తల్లికి ఇక్కడ సమాచారం అంతా కూడా మంచి మధురమైనటువంటి మాటల చొప్పుల వినయంగా విధేయతగా నీవు చెప్పితే ఆ తల్లి ఎంతో ఆనందిస్తుంది. In all humility, with all reverence and respect, if you share with your mother what all that transacted here, she'll be so happy. కనుక మీరు తల్లిదండ్రులతోనే మాత్రమే కాకుండా మీ మిత్రుల చేతను, మీ బంధువుల చేతను, వీళ్ళందరి చేత కూడాను సరైన మార్పులు నీవు తెప్పించాలి. You should bring a change, transformation, not only among parents, but among relations ఇదే and నీవు friends. చేయవలసినటువంటి సేవ. This is the service you should render. సర్వీస్ అంటే ఏమిటి? What is service? అంటే మంచిని 10 మందికి బోధించుకునే సర్వీసు. It's just sharing good with others. మంచిని 10 మందికి చేయటమే సర్వీసు. To do good is service. ఇది స్వామి యొక్క ఆశయము. This is the ideal of Swami. నాకు ఇంకేమీ అక్కర్లేదు. Swami doesn't want anything else. కానీ ఇక్కడ ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలి. Another thing should be said. భారతదేశం నుంచి From Bharat, అనేక స్వాములంతా కూడాను many Swamis, విదేశాలకు వస్తున్నారు. they go abroad. స్వామి మా దేశానికి రండి అని నన్ను కూడా చాలా ఇన్వైట్ చేస్తున్నారు. Many people invite Bhagavan to go over there. కానీ నాకు అది ఇష్టం లేదు. Bhagavan doesn't like it. మొట్టమొదట తన ఇంటిని తాను శుభ్రం చేసుకొని తన ఇంటిని తాను చక్కగా చేసుకొని పరాయి ఇంటికి పోయి చెప్తే కూడాను వాడు వినడానికి వీలవుతుంది. First you should rectify, correct, set right your home first before you think of the rest. ఈ ఇండియాలో ఉంటుండి ఇండియాని సరి చేసుకోవడానికి తగినటువంటి శక్తి సామర్థ్యం వాళ్ళకి అందించి తదుపరి మరొక దేశానికి వెళ్ళాలి. As you are here in India, first serve them, make them happy completely, then you go abroad. ఇప్పుడు చాలా మంది ఈ స్వాములకంతా ఇలాంటి భావం లేదు. Many Swamis don't have these feelings. ధనం కావాలంటే విదేశానికి పాస్పోర్ట్ తీసుకుంటారు ముందు. When once they want money, they will have passport to go overseas. వీళ్ళంతా బిగ్గర్సో బెగ్గర్సో మీరు యోచన చేసుకోండి. Now you can understand whether they are beggars or biggers. అమ్మలు స్వాములు అందరు కూడా వెళ్ళిపోతున్నారు విదేశాలకు. Many mothers, Matajis and Swamis go abroad. స్వామి పేరు కూడా చెప్పుకొని అనేక రకములుగా భిక్షం ఎత్తుతున్నారు. They also beg in the name of Bhagavan. ఇది చాలా శుద్ధమైనటువంటి తప్పు. It is a big mistake. ఇలాంటి దాన్ని మీరు ఎవరు కూడా విశ్వసించకండి. Never believe those things. స్వామికి ఎప్పుడు కూడా అలాంటి ఆశ లేదు. Swami doesn't think of money at కోరేది all. ఒక్కటే, Bhagavan wants one మీరు thing. మంచి అభివృద్ధికి రావాలి, దేశం బాగుపడాలి. You should be good and the whole country should prosper. కనుక ఈ విషయాన్ని కూడా మీరు ఆ దేశంలో చాటాలి. You should propagate, publicize these things నిజంగా there. గొప్పవారైనప్పుడు నీ ఇంటిలో నువ్వు చక్క చేసుకో, నీ యొక్క దేశంలో నువ్వు అనేక మందిని బాగుపరచుకో. If you are really great, serve your own country. Make people good. ఈనాడు భారతదేశంలో ఒక చిన్న విచిత్రం ఉంటుండాలి. There's something wonder happening in Bharat. ఎవరికైనా ఆ ఇంటి యజమానికి వడలో పాయసము తినాలని ఆశ పుట్టినప్పుడు When the master of the house wants some vadas, the hot and payasam, ఆ rice ఇంటిలో pudding, పోయి చూస్తాడు, భార్యతో చెప్తాడు, ఈ పొద్దు మా పెదనాన్న యొక్క తద్దినము నువ్వు వడ పాయసం చెయ్యి అంటాడు.
He will say that today is the death anniversary of my grandfather, therefore make rice pudding and special అదే preparation. విధంగా ఈనాడు స్వాములంతా కూడాను డబ్బు ఎప్పుడు కావాలంటే అప్పుడు అమెరికాకు, జపాన్కు, జర్మనీకి, ఇటలీకి ఇట్లా బయలుదేరిపోతుంటారు. Likewise, many Swamis, when they want money, they go abroad. ఇది చాలా తప్పు. It's a big mistake. స్వాములు చేయవలసినటువంటి పని కాదు ఇవి. It's not proper on the part of ఇది Swamis to do పాములు that. చేయవలసినటువంటి పని. It's not Swami, it is Pamu the snake that should do that. ఈ పాముకు 2 నాలుకలు ఉంటాయి. Snake has 2 tongues. దానినే పాయిజన్ స్నేక్ అంటారు. Therefore it's poisonous snake. నాకు ఒకే నాలుకే. Swami has 1 tongue, only 1 tongue. కనుక ఇలాంటి అసభ్యంగా, అసహ్యంగా ప్రవర్తించేటువంటి వారిని ఏమాత్రం కూడా అక్కడ అవకాశం ఇవ్వకండి. Therefore don't entertain people who are so mean, who are so low, who are so cheap. నిజంగా వారు పవిత్రమైనటువంటి భావాలుంటే వారు పోనక్కర్లేదు, ఇతరులను ఇక్కడికి రప్పించుకోవచ్చు. Truly speaking, if they have sacred ideas, they will attract people from all over the మీరందరూ world. కూడా ఎంతో ప్రేమతో ఇక్కడ వచ్చి చేరారు. So many of you are here because మీకు of ఎవరు love. ఇన్విటేషన్ ఇచ్చారు? Who invited you ఎవరు here? పిలిచారు? Who called మీ you? ప్రేమల కొద్దీ ఇక్కడికి వచ్చారు. Because you are here out of love. బెల్లం దగ్గర చీమలు చేరినట్టుగా మీరు వచ్చి చేరినారు. Just as ants come near the sugar, you are all here. అదే విధంగానే ఆ తీపు ఎరిగినటువంటి మీకు ఆ యొక్క ప్రయాణంలో ఏ విధమైన శ్రమ ఉండదు. Because you tasted the sweetness, you don't feel the strain. చీమలంతా బెల్లం దగ్గర రావాలి కానీ బెల్లం చీమల దగ్గరికి పోకూడదు. Ants go to the sugar, sugar will not go to the ant. కాబట్టి ఈ బెల్లం చీమల దగ్గరికి పోతుందంటే ఇది నిజమైన బెల్లం కాదు, ఇది ఆర్టిఫిషియల్ బెల్లమే. As this jaggery is acting otherwise, it is artificial, it's ఇప్పుడు not అంతా కూడా natural. ఆర్టిఫిషియల్ అయిపోయింది. Everything is artificial today. ఒక గ్రేప్స్ చూస్తామంటే ప్లాస్టిక్ గ్రేప్స్. We have plastic artificial grapes. ఈ ప్లాస్టిక్ గ్రేప్స్ అంతా కూడా గ్రేప్స్ మాదిరినే ఉంటాయి సాక్షాత్. The plastic grapes look exactly కానీ natural, అందులో తీయని రసం ఎక్కడ చూసినా కనిపించదు. but they have no sweet juice ఇంకో inside. కమలాలు చూస్తామంటే ప్లాస్టిక్ లోటస్ అంతా ఉంటాయి. You have the plastic lotus flowers. కానీ అందులో ఏమాత్రము ఒక ఈగలు వచ్చి వాలుతున్నాయా? No honey bee, no fly would ever go there. వాలటం లేదు. No. అందులో హనీ ఉండినప్పుడే ఆ యొక్క దోమలు వచ్చి When చేరిపోతాయి. once there is honey, the honey bees would be drawn. కనుక మనలో తీపిగా ఉంటుంటే మనం పిలువనక్కర్లేదు, అవే వచ్చి వాలుతుంటాయి. When once there is nectar within, they themselves will come. పుష్పములు పురుగులను ఏమాత్రము ఆహ్వానం చేయటం లేదు. Flowers will never invite honey bees. ఆ హనీ బీసే వచ్చి చేరిపోతుంది. Honey bees come themselves. అది నిజమైనటువంటి ప్రేమ తత్వము. That is true love. మీరు కూడా ఈ ప్రేమను కోరినటువంటి వారు మీరు కూడా ఈ ప్రేమతత్వంగా మారిపోవాలి. Having desired this love, you become love. కనుకనే మీరు ప్రేమ స్వరూపులుగా మారి ప్రేమ చేత ఈ జగత్తు లోపల అశాంతిని దూరం చేయండి. You become the very embodiments of love. Through love, remove restlessness in the world. ఈ భయభ్రాంతులను దూరం చేయండి. Remove fear. ఏ దేశంలో చూసినా కూడాను లా అండ్ ఆర్డర్స్ అనేటువంటిది లేని లేవు. In every country, there is no law and order. మీ దేశం లోపల మీరు ప్రవేశించి ఈ పవిత్రమైన భావాన్ని ప్రచార ప్రబోధన జరిపి మీరు కూడా ఆనందాన్ని పొందండి. Spread and propagate, publicize these teachings in your own country. నా పేరు కావాలని నాకు లేదు. Bhagavan doesn't want his name. మంచిని మీరు చెయ్యండి, Do good, అప్పుడే మీరు మంచిని పొందుతారు. then you will be good. కనుకనే పవిత్రమైన కర్మల్లో ప్రవేశించి పవిత్రమైనటువంటి మానవత్వాన్ని సార్థకం చేసుకోండి. Through sacred actions, make your life sacred. కనుక సత్య ధర్మములను మీరు అభివృద్ధి పరచుకొని సాధ్యమైనంత వరకు ఆచరణలో పెట్టండి. Therefore, grow in these 2 principles of Satya and Dharma and practice them. సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ, సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ, సత్యం జ్ఞానం అనంతం 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 బ్రహ్మ, సత్యం బ్రహ్మ, సత్యం బ్రహ్మ, జ్ఞానం బ్రహ్మ, జ్ఞానం బ్రహ్మ, అనంతం బ్రహ్మ, అనంతం బ్రహ్మ, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ.
సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ